మళ్ళీ ఆ, స్టార్టింగ్ నేను చెప్పండి కొంచెం. ఓకే కనీసం ఎవరైనా చెప్పండి, ఇది తను స్క్రీన్ షేర్ చేసి అనుకుంటున్నాడు. ఏదైనా మర్చిపోతే గుర్తు చేయండి. ఒకరు కూడా ఎవరికో పట్టించుకోకుండా అంతే ఇంటా కూర్చున్నారు. సరే 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 అట్లయితే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మెమరీ కాంపోనెంట్స్లో జస్ట్ మెయిన్గా మనం హెచ్జిఏ అనుకున్నాము, అలాగే పీజిఏ. సో హెచ్జిఏ అనేది సిస్టమ్ గ్లోబల్ ఏరియా, ఓకే, ఆర్ షేర్డ్ గ్లోబల్ ఏరియా. సో హెచ్జిఏలో ఉండే మెమరీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని షేర్డ్ అనమాట. సో లైక్ షేర్డ్ పూల్ కానివ్వండి, డేటాబేస్ బఫర్ క్యాషే కానివ్వండి, రీడు లాగ్ బఫర్ కానివ్వండి. సో దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ యూజర్స్. సో ప్రతి యూజర్ చేసే ఆపరేషన్కి ఈ మెమరీ కాంపోనెంట్స్ అనేవి కామన్ అనమాట. లైక్ అప్డేట్ చేస్తున్నా, ఇన్సర్ట్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా, లేదా సెలెక్ట్ క్వరీ కానివ్వండి. సో ప్రతి యూజర్కి ఈ కాంపోనెంట్స్ అనేవి కామన్ అనమాట. అంటే ప్రతి యూజర్కి మనం సపరేట్గా షేర్డ్ పూల్ క్రియేట్ చేయడం కానివ్వండి, సపరేట్గా డేటాబేస్ బఫర్ క్యాషే లేదా సపరేట్ రీడ్ లాగ్ బఫర్ ఇట్లా మనము సపరేట్గా ఇవ్వము. సో ఈ ఏదైతే మెమరీ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కామన్ అనమాట ప్రతి యూజర్కి చేసే ప్రతి ఆపరేషన్కి. సో దిస్ మెమరీ ఏరియా ఈజ్ కామన్. దట్ ఈస్ ద రీజన్ మనం ఏమంటున్నాం, దీన్ని షేర్డ్ గ్లోబల్ ఏరియా లేదా సిస్టమ్ గ్లోబల్ ఏరియా అంటున్నాం అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఇంకొక పీజీఏ అని ఉంటుంది, ప్రైవేట్ గ్లోబల్ ఏరియా. ఈ ప్రైవేట్ గ్లోబల్ ఏరియా అయితే ఉందో అది కూడా మెమరీ కాంపోనెంటే. సో ఇందులో ఏమవుతుందంటే ప్రతి యూజర్కి ఒక సపరేట్ మెమరీ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి యూజర్కి సపరేట్ పీజీఏ ఉంటుంది అనమాట. ఈచ్ యూజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పీజీఏ. ఎప్పుడైతే యూజరు తన అప్లికేషన్ నుంచి కానీ లేదా ఎస్క్యూఎల్ డెవలపర్ లేదా ఎస్క్యూఎల్ ప్లస్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవుతాడో, సో కనెక్ట్ అవ్వగానే అతనికి ఒక సర్వర్ ప్రాసెస్ అనేది సెషన్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ అతను ఆథరైజ్ అయ్యి ఉంటే, మనం అది డిస్కస్ చేసాము ఆల్రెడీ ఆ రోజు, నేను మొన్న ఫ్రైడే రోజు. సో అతనికి ఒక పీజీఏ మెమరీ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. సో అందులో మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ మెమరీ ఏరియా క్రియేట్ అయ్యి అందులో యూజర్ యొక్క సెషన్ రిలేటెడ్ డీటెయిల్స్ కానివ్వండి, యూజర్ యొక్క వేరియబుల్స్ కానివ్వండి, ఈ టోటల్ ప్రైవేట్ అతని సెషన్ రిలేటెడ్ పర్టికులర్ డీటెయిల్స్ అనేది పీజీఏలో స్టోర్ అవుతాయి అనమాట. పీజీఏలో స్టోర్ అవుతాయి. సో అలాంగ్ విత్ దట్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ మెమరీ కాంపోనెంట్స్తో పాటుగా బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ అంటే ఏంటి, లైక్ డేటాబేస్ రైటర్ కానివ్వండి, లాగ్ రైటర్ కానివ్వండి, చెక్ పాయింటర్ కానివ్వండి, ఓకే, అలాగే ఆర్కైవర్ ప్రాసెస్ కానివ్వండి, రెకో ప్రాసెస్, పీమాన్ ప్రాసెస్ మానిటర్ కానివ్వండి, ఎస్మాన్ కానివ్వండి, ఓకే. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేవి ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు మెమరీ కాంపోనెంట్స్తో పాటుగా ఈ ప్రాసెసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అలాంగ్ విత్ దట్ మనకి ఈ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉన్నాయో మ్యాండేటరీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేవి జనరల్గా ఇన్స్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతాయి. అలాగే ఆప్షనల్ ప్రాసెస్ అనేవి ఎప్పుడైతే ఆ పర్టికులర్ సర్వీస్ రన్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ ప్రాసెస్ అనేది అప్ అవుతుంది అనమాట. ఓకే, సో వన్స్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ డేటాబేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ సిఆర్డి ఫైల్స్, కంట్రోల్ ఫైల్, రీడు లాగ్ ఫైల్ అండ్ డేటా ఫైల్స్. కంట్రోల్ ఫైల్, రీడు లాగ్ ఫైల్స్ అండ్ డేటా ఫైల్స్. సో దీస్ త్రీ ఫైల్స్ లైక్ కంట్రోల్ ఫైల్ కానివ్వండి, రీడు లాగ్ ఫైల్స్ కానివ్వండి, డేటా ఫైల్స్ కానివ్వండి, ఇవి 3 pillars ఆఫ్ ద ఆరకిల్ డేటాబేస్. దీస్ ఆర్ ద మెయిన్ 3 pillars ఆఫ్ ఆరకిల్ డేటాబేస్. సో ఏ ఫైల్ లేకపోయినా కూడా డేటాబేస్ అనేది మనకి అప్ అవ్వదు అనమాట. డేటాబేస్ అనేది మనకి అప్ అవ్వదు. లైక్ డేటా ఫైల్స్ లేకపోయినా, రీడు లాగ్ ఫైల్స్ లేకపోయినా కూడా, లేదా కంట్రోల్ ఫైల్ లేకపోయినా కూడా మనకు డేటాబేస్ అనేది అప్ అవ్వదు. సో దీస్ 3 files ఆర్ ది కీ పిల్లర్స్ ఆఫ్ ద డేటాబేస్: కంట్రోల్ ఫైల్, రీడు లాగ్ ఫైల్ అండ్ డేటా ఫైల్స్. కంట్రోల్ ఫైల్, రీడు లాగ్ ఫైల్స్ మరియు డేటా ఫైల్స్ అనమాట. సో కంట్రోల్ ఫైల్ గురించి, డేటా ఫైల్ గురించి, రీడు లాగ్ ఫైల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం కొంచెం డీటెయిల్డ్గా. సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి జస్ట్ సెలెక్ట్ క్వరీ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది జస్ట్ మీకు ఒక అప్డేట్ ఇస్తాను అనమాట, జస్ట్ రీక్యాప్లో ఒక 2 minutesలో. సో యూజర్ అనేవాడు ఫస్ట్ ఏంటి, తన ల్యాప్టాప్ నుంచి ఏదో ఒక అప్లికేషన్తో డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఎస్క్యూఎల్ ప్లస్ కానివ్వండి, టోడ్ కానివ్వండి, ఏదో ఒక టూల్తో. సో ఎప్పుడైతే అతను అప్లికేషన్ ఇనిషియేట్ చేస్తాడో యూజర్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ అతని ఓన్ పర్సనల్ ల్యాప్టాప్లో. సో ఎప్పుడైతే డేటాబేస్ కనెక్ట్ అవుతాడో, సో ఒకవేళ అతనికి యూజర్ నేమ్, పాస్వర్డ్ కింద ఆల్రెడీ డేటాబేస్లో క్రియేట్ అయ్యి ఉండి, సో అతనికి క్రియేట్ సెషన్ ప్రివిలేజ్ ఉన్నట్లయితే, ఆ పర్టికులర్ యూజర్కి క్రియేట్ సెషన్ ప్రివిలేజ్ ఉన్నట్లయితే అతను డేటాబేస్ కనెక్ట్ అయ్యి సెషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడేషన్ అంటే అథెంటికేషన్ అనేది మనకి డేటా డిక్షనరీ క్యాష్ అంటే షేర్డ్ పూల్లో మనకి 2 types ఉంటాయి అనమాట. షేర్డ్ పూల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే
సో మనకి షేర్డ్ పూల్లో మళ్ళీ ఏమనుకున్నాం, డిక్షనరీ క్యాషే, లైబ్రరీ క్యాషే రెండు ఉంటాయి అనుకున్నాము. సో ఫస్ట్ ఆథరైజేషన్, అథెంటికేషన్ రెండు కూడా డిక్షనరీ క్యాషేలో మెటా డేటా ఉన్నట్లయితే ఇక్కడ వ్యాలిడేషన్ జరుగుతుంది, లేదంటే డేటా ఫైల్స్లో నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తుంది. తర్వాత యూజర్ అథెంటికేషన్ జరుగుద్ది అనమాట. సో తర్వాత ఏమవుతుంది, సో సేమ్ సెలెక్ట్ క్వరీ అనేది అసలు ఫస్ట్ లైబ్రరీ క్యాషేలో ఉందా, ఏమన్నా అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే దెన్ ఇట్ విల్ డూ ద execution plan. It will create the execution plan and it will save into the library cache. Okay, so after that ఏం చేస్తుంది, డేటా ఏదైతే ఒరిజినల్ డేటా ఫెచ్ చేయాలో డేటా ఫైల్స్ నుంచి ఆ డేటా అనేది డేటాబేస్ బఫర్ క్యాషేలో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ డేటాబేస్ బఫర్ క్యాషే లేనట్లయితే డేటా ఫైల్స్లో ఉన్న బ్లాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తుంది, దెన్ యూజర్కి కూడా డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ టైం సేమ్ యూజర్ అదే క్వరీ ఫైర్ చేసినప్పుడు, సో ఇప్పుడు డేటా ఫైల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది GL స్టోర్ అయి ఉంటుంది కాబట్టి, సో ఎవ్రీథింగ్ విల్ బి చెక్డ్ హియర్ అండ్ ఇట్ విల్ బి డిస్ప్లే టు ద యూజర్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ సెలెక్ట్ క్వరీ అనేది వర్క్ అవుతుంది. సెలెక్ట్ క్వరీ అనేది వర్క్ అవుతుంది చెప్పుకున్నాం. అలాగే మనము డేటాబేస్ రైటర్ యొక్క యూసేజెస్ కూడా చూసాము. డేటాబేస్ రైటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనమాట. సో ఈ డేటాబేస్ రైటర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ దేనికోసం ఉపయోగపడుతుంది, ఎప్పుడైతే డీబీ రైటర్ డేటాబేస్ రైటర్ ఇట్ ఈజ్ ఏ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి ఎప్పుడైతే డేటాబేస్ బఫర్ క్యాషేలో మాడిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్డేట్ కానీ డిలీట్ చేసినప్పుడు ఇక్కడ కొత్త డేటా ఏదైతే ఉంటుందో మనకి డేటాబేస్ బఫర్ క్యాషెస్లో, ఈ డేటాని డేటా ఫైల్స్లో రాయాలి అంటే ఈ డేటాబేస్ బఫర్ క్యాషేలో ఉన్న డేటాని డర్టీ బ్లాక్స్ని అంటే మాడిఫైడ్ బ్లాక్స్ని ఈ మెమొరీ ఏరియా నుంచి పర్మనెంట్ ఏరియా లైక్ డేటా ఫైల్స్కి రాయాలి అంటే డీబీ రైటర్ మాత్రమే రాయగలదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటాబేస్ రైటర్ ప్రాసెస్. అండ్ లాగ్ రైటర్ వచ్చేసి ఏంటి, రీడూ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకు రీడూ లాగ్ బఫర్స్లో కూడా పేస్ట్ అవుతుంది డర్టీ బఫర్స్తో పాటుగా. సో ఇందులో రీడూ లాగ్ బఫర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రీడూ లాగ్ ఫైల్స్లోకి రాయడానికి మనకి లాగ్ రైటర్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాము. అలాగే ఇంకొక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లైక్ ఎస్మాన్ అండ్ పీమాన్. సో ఈ రెండు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, అలాగే రెకో ప్రాసెస్, సికేపిటి కూడా చూద్దాము బ్రీఫ్గా. దెన్ వీ విల్ జంప్ ఇన్ టు సిఆర్డి ఫైల్స్, కంట్రోల్ ఫైల్, రీడూ లాగ్ ఫైల్స్ అండ్ డేటా ఫైల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఐ థింక్ సో పీమాన్ ప్రాసెస్ మానిటర్, ఇట్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో పర్ఫార్మ్స్ ఆటోమేటిక్ ప్రాసెస్ రికవరీ. ఏదన్నా ఆటోమేటిక్ రికవరీ అంటే ఏంటి, ఇప్పుడు ఒక యూజర్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, మధ్యలో సడన్గా అతని సిస్టంలో పవర్ పోద్ది. సో పవర్ పోయినప్పుడు ఏంటి, ఆ ట్రాన్సాక్షన్ అనేది క్లీనప్ చేయాలి కదా. నేను ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యాను అమెజాన్ వెబ్సైట్కి. సో ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, సో మధ్యలో నా పవర్ పోవడం వలన లేదా నా ల్యాప్టాప్ ఇష్యూ వలన సమ్హౌ నా సెషన్ అనేది డిస్కనెక్ట్ అయింది. సో డిస్కనెక్ట్ అయినప్పుడు ఏంటి, ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా టర్మినేట్ అయింది అనమాట. సో టర్మినేట్ అయినప్పుడు సో సర్వర్ సైడ్ మనకి ఎప్పుడైతే మనం డేటాబేస్ కనెక్ట్ అవుతామో సర్వర్ సైడ్ సర్వర్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఆ సర్వర్ ప్రాసెస్ అనేది పీజీఏలో మనకి సెషన్ అనేది క్రియేట్ చేస్తుంది అని చెప్పుకున్నాము. మరి ఆ సెషన్ అనేది క్రియేట్ చేసినప్పుడు కొంత మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది కదా. సో ఆ మెమరీని క్లీనప్ చేయాలి, ఆ సెషన్స్ను కూడా రిలీజ్ చేయాలన్నమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం కూడా పీమాన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. అలాగే రోల్స్ బ్యాక్ నాన్ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్, ఏదైతే నాన్ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని రోల్ బ్యాక్ చేయాలన్నమాట. సో ఈ రెండు ఆపరేషన్స్ కూడా ప్రాసెస్ మానిటర్ పీమాన్ అనేది చేస్తుంది. రిలీజియస్ రీసోర్స్ హెల్డ్ బై అబ్నార్మల్లీ టర్మినేటెడ్ ట్రాన్సాక్షన్స్ మనం డిస్కస్ చేసాం కదా. సో ఏదైనా సెషన్ అబ్నార్మల్గా టర్మినేట్ అవుతే దాన్ని ఆ రీసోర్సెస్ అంటే మెమరీ కానివ్వండి, సిపియూ ఏదైతే అలొకేట్ అయి ఉంటుందో ఆ సెషన్కి ఆ కంప్లీట్ మెమరీ కానీ సిపియూ కానీ రిలీజ్ చేస్తుంది అనమాట, రిసోర్సెస్ అనమాట. సో ఇట్ విల్ డూ దట్ యాక్టివిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ పీమాన్ ప్రాసెస్ అనమాట. సో రీస్టార్ట్స్ ఫెయిల్డ్ షేర్డ్ సర్వర్ అండ్ డిస్పాచర్ ప్రాసెస్ అన్నాడు. ఇది మనకు అంత అవసరం లేదు. షేర్డ్ సర్వర్ మోడల్లో ఉన్నప్పుడు డిస్పాచర్స్ అది క్లీన్ చేస్తుంది. వీ విల్ డిస్కస్ దట్ లేటర్, వాట్ ఈస్ షేర్డ్ సర్వర్ మోడ్ అండ్ డెడికేటెడ్ సర్వర్ మోడ్. మనకు వరకిల్ నెట్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఒక కంప్లీట్ డే కాన్సెప్ట్. ఆ రోజు మనం వాట్ ఈస్ డెడికేటెడ్ అండ్ వాట్ ఈస్ షేర్డ్ సర్వర్ మోడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, and pman wakes up regularly to check whether it is needed or it may be called directly అంటున్నాడు. అంటే ఏంటి, సో ఎవ్రీ లైక్ సెకండ్ 10 seconds pman ఏం చేస్తుందంటే వేరే అదర్ ప్రాసెస్ని కూడా వేక్సప్ చేస్తుంది ఏదైనా ప్రాసెస్ ఏదైనా నీడ్ ఉన్నప్పుడు. సో మ్యాండేటరీ ప్రాసెస్
మనం డిస్కస్ చేసాం కదా, P1 అనేది మ్యాండేటరీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో ఒకవేళ మనం ప్రాసెస్ మానిటర్ లైక్ P1 మనం టర్మినేట్ చేసినట్లయితే, అంటే మాన్యువల్గా క్లిక్ చేస్తే డేటాబేస్ అనేది షట్ డౌన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్, 2 things you need to remember. So P1 is a process monitor. It will monitor all the other background processes. One simple word you can say, P1 is a background process which monitors all other background processes like S1 కానివ్వండి, DB రైటర్ కానివ్వండి, లాగ్ రైటర్ కానివ్వండి, ఇంకా ఏదైనా అదర్ మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉంటే వాటన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా ఏదైనా ఒక యూజర్ అబ్నార్మల్గా టర్మినేట్ అయినప్పుడు ఆ యూజర్ యొక్క సెషన్ రిలీజ్ చేసి క్లీన్ చేస్తుంది. ఓకే, రిసోర్సెస్ అన్నింటిని కూడా రిలీజ్ చేస్తుంది. అలాగే రోల్ బ్యాక్ చేసినప్పుడు నాన్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని రోల్ బ్యాక్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ P1 ప్రాసెస్ అనమాట. ఓకే, సో వీ విల్ సీ నెక్స్ట్ ఇంకా డిటెక్ట్స్ బోత్ యూజర్ అండ్ సర్వర్ అబౌటెడ్ డేటాబేస్ ప్రాసెసెస్. ఓకే, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆటోమేటికల్ రిజాల్వ్స్ అబౌటెడ్ ప్రాసెసెస్ అదే చెప్పాము మెయిన్ మనం. P1 ప్రైమర్లీ క్లీన్స్ అప్ క్లయింట్ సైడ్ ఫీచర్స్, అదేంటి ఒక సెషన్ టర్మినేట్ అయినప్పుడు క్లీన్ అప్ చేస్తుంది అన్నాము. So if the process is a background process, the instance most likely cannot continue and will be shut down. అదే మనం డిస్కస్ చేసాం కదా, ఇన్ కేస్ ఈ ప్రాసెస్ కి రన్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మన ఇన్స్టెన్స్ అంటే ఏంటి, మెమరీ కాంపోనెంట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఈ ఇన్స్టెన్స్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్గా డేటాబేస్ కూడా షట్ డౌన్ అయిపోద్ది అనమాట. ఓకే, వీ విల్ సీ లైక్ స్టార్ట్అప్ షట్ డౌన్ మెకానిజం, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CKPT చెక్ పాయింట్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి చెక్ పాయింట్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో ఫోర్సెస్ ఆల్ మోడిఫైడ్ డేటా ఇన్ ద SGA టు బి రిటర్న్ టు డేటా ఫైల్స్. సో చెక్ పాయింట్ అక్కర్స్. CKPT అనేది ఒక ప్రాసెస్, ఇది ఎవ్రీ ఇంటర్వెల్లో ప్రాసెస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ అనేది మనం చెక్ చేయొచ్చు, మనం డిఫైన్ చేయొచ్చు, లైక్ ఎవ్రీ 10 seconds, ఎవ్రీ 3 seconds, 5 seconds అనేది మనము డిఫైన్ చేయొచ్చు. అది ఎలా డిఫైన్ చేస్తామో కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ 2 seconds ఒకసారి ఇది చెక్ పాయింట్ ఈవెంట్ అనేది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఈవెంట్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా ఇది ఒక మెసేజ్ పంపిస్తుంది DB రైటర్కి. ఇది DB రైటర్కి ఒక మెసేజ్ పంపిస్తుంది ఏమని, ఏ అయితే మనకి మోడిఫైడ్ డేటా ఉందో SGAలో ఎక్కడ ఉంటుంది మనకి మోడిఫైడ్ డేటా. సో వీ కెన్ సీ ఇన్ డేటాబేస్ బఫర్ క్యాషేలో మనకి ఏమనుకున్నాము, డర్టీ బఫర్స్ ఉంటాయి. మోడిఫైడ్ డేటా బ్లాక్స్ని మనం డర్టీ బఫర్ బ్లాక్స్ అంటున్నాము, అవునా. సో ఈ డర్టీ బఫర్స్లో ఉన్న డేటాని ఇమ్మీడియట్గా డేటా ఫైల్స్లో రాయమని DB రైటర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్కి ఈ చెక్ పాయింటర్ ప్రాసెస్ అనేది ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు ఈ చెక్ పాయింటర్ ఈవెంట్ అక్కర్ అయినప్పుడు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ చెక్ పాయింటర్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ చెక్ పాయింటర్ ప్రాసెస్. సో సో అకర్స్ వెదర్ ఆర్ నాట్ ద డేటా హెస్ బిన్ కమిటెడ్. సో డేటా కమిట్ అయిందా లేదా ఇంకా అన్కమిటెడ్ డేటా ఉందా అనేది అది చూడదు. అర్థమైందా? ఇప్పుడు మనకు డేటాబేస్ బఫర్ క్యాషేలో జనరల్గా ఏముంటుంది, మాడిఫైడ్ డేటా ఉంటుంది. సో మాడిఫైడ్ డేటా ఉన్న తర్వాత కస్టమర్ అనేది రోల్ బ్యాక్ చేయొచ్చు లేదా కమిట్ చేయొచ్చు. కానీ కమిట్ చేసేంత వరకు లేదా రోల్ బ్యాక్ చేసేంత వరకు ఈ ప్రాసెస్ అనేది వెయిట్ ఏం చేయదు. యాజ్ పర్ ఇంటర్వెల్ ఇట్ విల్ అక్కర్. ఈవెంట్ అనేది మనకి యాజ్ పర్ ఇంటర్వెల్ మనం డిఫైన్ చేసిన దాని ప్రకారము అది ఈవెంట్ అనేది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఏమంటున్నాడు, అక్కర్స్ వెదర్ ఆర్ నాట్ ద డేటా హెస్ బిన్ కమిటెడ్. అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా ఆ ట్రాన్సాక్షన్ అది కమిట్ అయినా అవ్వకపోయినా ఇది యాజ్ పర్ ఇంటర్వెల్ అది ఈవెంట్ అనేది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. సో CKPT డస్ నాట్ యాక్చువల్లీ రైట్ అవుట్ బఫర్ డేటా, ఓన్లీ DB రైటర్ రైట్ టు ద డేటా ఫైల్స్. CKPT అనేది ఒక జస్ట్ మెసేజ్ మాత్రమే సెండ్ చేస్తుంది డేటాబేస్ రైటర్కి. సో డేటాబేస్ రైటర్ యాక్చువల్గా ఏం చేస్తుందంటే బఫర్స్లో ఉన్న డేటాని డేటా ఫైల్స్లో రాస్తుంది అనమాట. దట్ ఈస్ ద CKPT ప్రాసెస్. సో అప్డేట్ ద డేటా ఫైల్ హెడర్స్. దిస్ ఎన్ష్యూర్స్ ఆల్ డేటా ఫైల్స్ ఆర్ సింక్రనైజ్డ్. సో ఎప్పుడైతే మనకు CKPT బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఈవెంట్ అక్కర్ అవుతుందో ఇది డేటా ఫైల్స్ హెడర్స్ని సింక్రనైజ్ చేస్తుంది. అంటే ఏంటి, కమిటెడ్ అంటే లేటెస్ట్ కమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, లేటెస్ట్ అన్కమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అది చెక్ చేసుకొని డేటా ఫైల్స్లో మనకి సింక్రనైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎంతవరకు లేటెస్ట్ కమిటెడ్ డేటా ఉంది, సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది డేటా ఫైల్స్కి సింక్రనైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో హెల్ప్స్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ నీడ్ టు పర్ఫార్మ్ ఇన్స్టెన్స్ రికవరీ. సో దానివల్ల మనకి ఇన్స్టెన్స్ రికవరీ అయ్యేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అది మనం చూద్దాం, క్రాష్ అయినప్పుడు ఎట్లా రికవరీ అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్.
ఓకే, ఫ్రీక్వెన్సీ కెన్ బి అడ్జస్టెడ్ విత్ ద పారామీటర్స్. మనం ఈ ఫ్రీక్వెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి రీడు లాగ్ ఫైల్స్ డిజిగ్నేటెడ్ స్టోరేజ్ వన్స్ దే హావ్ బీన్ బికమ్ ఫుల్. రీడు లాగ్ ఫైల్ స్విచ్ అయినప్పుడు కూడా చెక్ పాయింట్ అవుతుంది. సో అది ఏంటనేది చూద్దాం. we will see what is log switch. Redo log files గురించి డిస్కస్ చేసేటప్పుడు we will discuss that. Okay, just two things remember చేసుకోండి. ఇన్ కేస్ ఇంటర్వ్యూలో అడిగాడు అనుకోండి వాట్ ఈస్ CKPT ప్రాసెస్, ఓకే అని అడిగినప్పుడు చెక్ పాయింటర్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. వెన్ ఎవర్ చెక్ పాయింట్ అక్కర్స్ ఇట్ విల్ సెండ్ అన్ మెసేజ్ టు ద డేటాబేస్ రైటర్ టు రైట్ the dirty buff, the modified data from dirty blocks to data files. That is the one important thing. The second thing is it will ensure to synchronized all data in the data files. It will ensure all data files are synchronized. Okay, so ఎప్పుడు మరి చెక్ పాయింట్ అవుతుంది అంటే we can define the check point intervals and it will we can also manually trigger the checkpoint event. మనం మాన్యువల్ కూడా చెక్ పాయింట్ ఈవెంట్ ను ట్రిగ్గర్ చేయొచ్చు. అలాగే లాగ్ ఫైల్ స్విచ్ అయినప్పుడు కూడా చెక్ పాయింట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో one is that we can control this parameter by setting the parameter like 3 seconds or 5 seconds. And another thing is that whenever log switch happened, what is log switch we will see in shortly we will see that. And the third one is we can also manually trigger the checkpoint అనమాట. మాన్యువల్గా కూడా మనం చెక్ పాయింట్ అనేది ట్రిగ్గర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డేటా ఫైల్స్ లైక్ టేబుల్ స్పేస్ కానివ్వండి, డేటా ఫైల్స్ కానివ్వండి, ఆఫ్లైన్ చేసినప్పుడు కూడా చెక్ పాయింట్ అక్కడ అవుతుంది. అలాగే డేటాబేస్ మనం షట్ డౌన్ చేసినప్పుడు, నార్మల్ షట్ డౌన్ చేసామనుకోండి, అప్పుడు కూడా చెక్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ 2-3 పాయింట్స్ రిమెంబర్ చేసుకోండి. మనం రీస్టోర్ అండ్ రికవరీ పాయింట్స్కి వెళ్ళినప్పుడు ఇంకా మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనమాట. జస్ట్ రిమెంబర్ దట్, జస్ట్ 2 థింగ్స్ రిమెంబర్ చేసుకోండి. వన్ ఈస్ it will send a message to database writer to write data from buffers to data files. At least ఒక్క పాయింట్ రిమెంబర్ ఉన్నా కూడా ఫైన్, ఇవన్నీ రిమెంబర్ లాగపోయినా ఓకే, జస్ట్ ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకున్నా చాలు. సో ఆర్కైవర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆటోమేటిక్లీ కాపీస్ ఆన్లైన్ రీడు లాగ్ ఫైల్స్ టు డెసిగ్నేటెడ్ స్టోరేజ్ వన్స్ దే హ్యావ్ బికమ్ ఫుల్ అంటున్నాడు. ఈ ఆర్కైవర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ గురించి మనం రీడు లాగ్ ఫైల్స్ డిస్కస్ చేసి దెన్ వి విల్ కమ్ హియర్. సో యూజర్ ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దెర్ ఈస్ వన్ మోర్ ప్రాసెస్ కాల్డ్ SMON. We will see that there is the SMON. Another background process which is mandatory background process which is nothing but SMON. Performs automatic instance recovery. సో ఎప్పుడైతే డేటాబేస్ అబ్నార్మల్గా టర్మినేట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మనము. సో 10 ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు 5 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకో 5 ట్రాన్సాక్షన్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అప్పుడు మన డేటాబేస్ అనేది క్రాష్ అయింది డ్యూ టు పవర్ ఫెయిల్యూర్ కానివ్వండి, హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ కానివ్వండి. ఓకే, సో ఆ 10 ట్రాన్సాక్షన్స్లో మేబీ ఒక 3-4 ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ కమిట్ అయి ఉండొచ్చు, కానీ అవి డేటా ఫైల్స్లో రాసి ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు అలాగే ఒక 3-4 ట్రాన్సాక్షన్స్ అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్, కానీ ఆల్రెడీ మనకి డేటా ఫైల్స్లో రాసి ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి సినారియోలో ఏమవుతుంది, డేటాబేస్ అబ్నార్మల్గా షట్ డౌన్ అయినప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడైతే డేటాబేస్ స్టార్ట్ చేసామో అప్పుడు రికవరీ చేయాలి. అవునా, ఏం చేయాలి, కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమో డేటా ఫైల్స్లో రాయాలి, ఒకవేళ అన్కమిటెడ్ డేటా ఫైల్స్లో ఉన్నట్లయితే దాన్ని రోల్ బ్యాక్ చేయాలి. అవునా కదా. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని SMON అనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లైక్ PMON. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ Oracle database. What is that role? Whenever crash occurs in the database, instance crash or database crash or server crash. So instance crash అవ్వచ్చు due to memory issues or database crash అవ్వచ్చు due to some issues in data files or control file or redo log files, or server may crash, కంప్లీట్గా డేటాబేస్ సర్వరే క్రాష్ అయ్యి ఉండొచ్చు, హార్డ్ డిస్క్ ఫెయిల్ అవి కానివ్వండి, ఓకే, ర్యామ్ ఫెయిల్యూర్ కానివ్వండి, పవర్ ఫెయిల్యూర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా న్యాచురల్ కెలామిటీస్ లైక్ అర్త్క్వేక్ కానివ్వండి, సునామీ. సో డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ ఆల్సో సర్వర్ కెన్ బి క్రాష్డ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే మనం డేటాబేస్ను అప్ చేస్తామో, సో డేటాబేస్ అనేది కంపల్సరీగా బిఫోర్ క్రాష్ ఎలా ఉందో ఆఫ్టర్ క్రాష్ కూడా మనకి సేమ్ డేటా ఉండాలి. బిఫోర్ క్రాష్ మనకి 10 ట్రాన్సాక్షన్స్ కమిట్ అయి ఉన్నాయి, డేటా ఫైల్స్లో 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ డేటాబేస్ అప్ అయినప్పుడు సేమ్ 10 రికార్డ్స్ అనేవి మనకి డేటాబేస్లో కనిపించాలి. 2-3 ట్రాన్సాక్షన్స్ మిస్ అవ్వటము, లేదా అన్వాంటెడ్ డేటా ఆల్రెడీ డేటా ఫైల్స్లో ఉండటము, ఇలా ఉండకూడదు అనమాట. సో ఇలా రికవరీ చేయడానికి SMON ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో వితౌట్ SMON ప్రాసెస్ వీ కెనాట్
do the recovery of the database server. So that is the main important thing. So next thing is that reclaim space used by the temporary segments no longer in use. So మనకు temporary data files ఉంటాయి అన్నమాట, temporary table spaces ఉంటాయి. We will discuss that what is temporary and all. సో అక్కడ స్పేస్ ఏమన్నా మనకి క్లెయిమ్ అవ్వకపోతే ఇది రీక్లెయిమ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఏ మ్యాండేటరీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఇవి అవసరం లేదు మనకి, మార్జెస్, కంటిన్యూస్ ఏరియాస్ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇన్ డేటా ఫైల్స్, ఇవి మనకి అంత అవసరం లేదు. జస్ట్ మెయిన్ థింగ్ ఈస్ రిమెంబర్ వన్ పాయింట్, పర్ఫార్మ్స్ ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ రికవరీ. అంటే ఇన్స్టెన్స్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం అప్ చేసినప్పుడు ఎస్మాన్ అనేది రికవరీ చేస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే రికవరీ చేస్తుంది. ఇన్ కేస్ రికవరీ చేయలేకపోతే డేటాబేస్ అనేది మనకి ఓపెన్లోకి రాదు, అంటే యూజర్స్ అనేది డేటాబేస్కి కనెక్ట్ అవ్వలేరు. ఓకే, అది మనము డేటాబేస్ స్టార్ట్అప్ మెకానిజంలో చూద్దాం. అగైన్ we will discuss about SMON process when we are discussing about database startup mechanism. Okay, just అందువల్ల జస్ట్ ఒక పాయింట్ రిమెంబర్ చేసుకోండి, దట్స్ ఆల్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ PMON. ఓకే, సో PMON is that it will cleans up the user abnormally terminated sessions. Okay, and it will release the రీసోర్సెస్ అనమాట, ఏదైనా మెమరీ రీసోర్సెస్ ఉన్నా కూడా రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ PMON, అండ్ ఇట్ విల్ మానిటర్ అదర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్. SMON అంటే సో ఇట్ విల్ పర్ఫార్మ్ ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ రికవరీ ఇఫ్ ఎనీ recovery is required when database abnormally terminates, or normal scenarios also it will perform it. Even if you do a clean shutdown also, whenever you are bringing up the database, next time database up చేసినప్పుడు SMON ప్రాసెస్ అనేది ముందు పర్ఫామ్ చేస్తుంది, ఈవెన్ దో దేర్ ఇస్ నో డేటా టు రికవర్ ఇట్. డేటా రికవరీ చేయాల్సిన రికవర్ చేసే డేటా లేకపోయినా కూడా అది కంపల్సరీగా SMON అనేది ఆ ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ లాగ్ రైటర్ గురించి డిస్కస్ చేసాము. రీడ్ లాగ్ బఫర్స్లో ఉన్న డేటాని రీడ్ లాగ్ ఫైల్స్లోకి అనేది రాస్తుంది అని చెప్పాము. సో డేటాబేస్ రైటర్ అనేది బఫర్ క్యాషేలో ఉన్న డేటాని మనకు డేటా ఫైల్స్లోకి రాస్తుందని చెప్పాము. అలాగే ఆర్కైవర్ అనేది ఏంటంటే రీడ్ లాగ్ ఫైల్స్ ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకుంటుంది, అది ఆర్కైవర్ ప్రాసెస్. వి విల్ డిస్కస్ దట్ లేటర్. దెన్ రికో అంటే రికవరీ ప్రాసెస్. చెక్ పాయింట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ మిగతా అన్ని కూడా ఆప్షనల్ ప్రాసెసెస్. అగైన్ we will discuss all these things whenever the situation comes. Don't think that it will be stopped here itself. నేను జస్ట్ ఒక మీకు ఐడియా ఇస్తున్నాను అన్నమాట, టు హ్యావ్ సమ్ ఐడియా ఆన్ దట్. ఓకే, ఆల్ రైట్. సో లెట్స్ మూవ్ ఇన్ టు అవర్ ఇన్స్టెన్స్ గురించి. అది బ్రీఫ్గా అది బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ ప్లస్ మెమరీ కాంపోనెంట్స్. ఈచ్ మెమరీ కాంపోనెంట్ యొక్క యూసేజ్ అనేది మనం డిస్కస్ చేసాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటాబేస్ బఫర్ క్యాషే డిస్కస్ చేసాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీడ్ లాగ్ బఫర్ క్యాషే డిస్కస్ చేసాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షేర్డ్ పూల్ లైక్ లైబ్రరీ క్యాషే, డిక్షనరీ క్యాషే కూడా మనం డిస్కస్ చేసాము. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది కూడా డిస్కస్ చేసాము. సో లెట్స్ గో అండ్ డిస్కస్ అబౌట్ డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్ అండ్ రీడ్ లాగ్ ఫైల్స్. Data file, control files and redo log files. Okay, so first discuss about these three are the three pillars. Without these three files we cannot start the database. So these three are the three pillars of our Oracle database, physical database anamata, okay. So let's discuss about control file. So what is there in the control file, why it is so important for us, what is there in control file and what is so important of this file. So control file, it's a physical file. It is a physical file. So మరి ఇందులో ఏం సేవ్ అయి ఉంటుంది, వాట్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్. ఈ కంట్రోల్ ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫైల్ ఆర్ దిస్ ఈస్ ద కీ ఫైల్. It is going to have the database name. What is the name of the database? And it will also contain the physical structure of the database. That means how many redo log files are there and what are their names and what are their locations. అంటే ఎన్ని redo log files ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి అనేది, దాని యొక్క స్ట్రక్చర్ అనేది కంట్రోల్ ఫైల్లో సేవ్ అయి ఉంటుంది. అలాగే డేటా ఫైల్స్, ఇప్పుడు మన డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఒక డేటా ఫైలే కాదు కదా, వీ విల్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ డేటా ఫైల్స్. లెట్స్ సే ఒక 5-6 డేటా ఫైల్స్ క్రియేట్ అయినాయి అనుకోండి. ఆ 5-6 డేటా ఫైల్స్ యొక్క నేమ్ ఏంటి, పాత్ ఏంటి, అంటే ఎక్కడ ఇవి డేటా ఫైల్స్ క్రియేట్ ఉన్నాయి, అంటే U01 మౌంట్ పాయింటా లేదా U02 మౌంట్ పాయింటా, ఇట్లా ఏ ఫైల్ సిస్టంలో ఈ డేటా ఫైల్స్ సేవ్ అయినాయి, వాటి యొక్క పేర్లు ఏంటి, వాటి యొక్క
పేర్లు ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కంట్రోల్ ఫైల్లో ఉంటుంది. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కంట్రోల్ ఫైల్లో ఉంటుంది అనమాట. సో దీంతో పాటుగా కంట్రోల్ ఫైల్ ఏం చేస్తుందంటే ఎస్సిఎన్ నంబర్స్ను సేవ్ చేస్తుంది. ఎస్సిఎన్ అంటే సిస్టమ్ చేంజ్ నంబర్. ఎస్సిఎన్ మీన్స్ సిస్టమ్ చేంజ్ నెంబర్. అంటే డేటాబేస్లో ప్రతి సెకండ్కి ప్రతి మినిట్కి ఏంటంటే ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రతి సెకండ్కి నంబర్ జనరేటివ్ అవుతూ ఉంటుంది. ఆ నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే కమిట్ అవుతుందో ఆ కమిట్ అయినప్పుడు ఒక ఎస్సిఎన్ జనరేట్ అవుతుంది. దాన్ని కమిట్ ఎస్సిఎన్ నంబర్ అంటాం. కమిట్ ఎస్సిఎన్ నంబర్ సిస్టమ్ చేంజ్ నంబర్ అనమాట. సిస్టంలో ఒక చేంజ్ అయింది, దానికి ఒక నెంబర్ అసైన్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ కమిట్ అవుతుందో ఆ కమిట్ అయిన సిస్టమ్ చేంజ్ నెంబర్ని కంట్రోల్ ఫైల్లో అప్డేట్ చేస్తుంది అనమాట. కంట్రోల్ ఫైల్ అనేది ఆ నెంబర్ని అప్డేట్ చేస్తుంది. ఎందుకు అప్డేట్ చేయాలి అనేది మనం బ్యాకప్ అండ్ రికవరీలో చూస్తాము. ఓకే, యూ విల్ అండర్స్టాండ్ దేర్. మనకు అక్కడ నీకు క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ రిమెంబర్ కంట్రోల్ ఫైల్ అనేది కమిట్ సీక్వెన్స్ నంబర్. ఓకే, లేటెస్ట్ కమిట్ సీక్వెన్స్ నంబర్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఇది కంట్రోల్ ఫైల్ అనేది. సో దీంతో పాటుగా కంట్రోల్ ఫైల్లో చెక్ పాయింటింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. చెక్ పాయింట్ ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఈస్ ద లేటెస్ట్ చెక్ పాయింట్ అక్కర్డ్, లేటెస్ట్ చెక్ పాయింట్ ఎప్పుడైంది అనే ఇన్ఫర్మేషన్ కూడా కంట్రోల్ ఫైల్లో రాసుకుంటుంది అనమాట. లేటెస్ట్ చెక్ పాయింట్ అనేది కూడా ఎప్పుడైంది అనేది కంట్రోల్ ఫైల్లో రాసుకుంటుంది. సో దీంతో పాటుగా బ్యాకప్ మెటాడేటా కూడా ఉంటుంది. అంటే మనం బ్యాకప్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. మనం ఆర్మన్ అనే ఒక యూటిలిటీ ద్వారా బ్యాకప్ తీసుకుంటుంటాము డేటాబేస్లో. అప్పుడు దాని యొక్క మెటాడేటా ఏదైతే ఉంటుందో అంటే బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నాము, ఓకే, ఏ పాత్లో బ్యాకప్ ఉంది, సో ఈ కంప్లీట్ మెటాడేటా అనేది కూడా కంట్రోల్ ఫైల్స్లో ఉంటుంది. దాంతోపాటుగా డేటాబేస్ క్రియేషన్ టైం స్టాంప్, అసలు డేటాబేస్ ఎప్పుడు క్రియేట్ అయింది ఆ యొక్క టైం స్టాంప్ కూడా కంట్రోల్ ఫైల్లో సేవ్ అవుతుంది. సో ఇట్ విల్ హ్యావ్ ద కంట్రోల్ ఫైల్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద కీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటాబేస్. కంట్రోల్ ఫైల్ అనేది డేటాబేస్ యొక్క కీ ఇన్ఫర్మేషన్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి కంట్రోల్ ఫైల్ అనేది మనకు డేటాబేస్లో అవైలబుల్ లేనట్లయితే, డేటాబేస్లో కంట్రోల్ ఫైల్ అనేది డిలీట్ అవ్వటము లేదా కరప్ట్ అవటము, ఓకే, సో ఇలా ఏదైనా జరిగినట్లయితే డేటాబేస్ అనేది అప్ అవ్వదు. ఎందుకు డేటాబేస్ అప్ అవ్వదు కంట్రోల్ ఫైల్ లేకపోతే అంటే, అసలు డేటాబేస్ మనకు క్లీన్గా అప్ అవ్వాలి అంటే అసలు మనకు డేటా ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, రీడోలాగ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ అనేది వెరిఫై చేయాలి కదా. వెరిఫై చేయకుండా జస్ట్ నువ్వు అప్ చేసేసి యూజర్స్కి అలౌ చేసావు అనుకో, దేర్ మే బి ఎ ఛాన్స్ ఒక అవుట్ ఆఫ్ 10 డేటా ఫైల్స్ దేర్ మే బి ఎ ఛాన్స్ లైక్ 2 డేటా ఫైల్స్ మైట్ హ్యావ్ కరప్టెడ్ ఆర్ మైట్ హ్యావ్ డిలీటెడ్. మనకు 2-3 డేటా ఫైల్స్ డిలీట్ అయి ఉండవచ్చు, రీడోలాగ్ ఫైల్స్ డిలీట్ అయిపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కంట్రోల్ ఫైల్లో లేకపోతే మనం ఎలా చెక్ చేయగలము అంటే డేటాబేస్ ఎలా వెరిఫై చేస్తుంది ఎన్ని డేటా ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, రీడోలాగ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, బ్యాకప్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ కంప్లీట్ మెటా డేటా అనేది చెక్ చేయాలంటే ఖచ్చితంగా కంట్రోల్ ఫైల్ అనేది ఉండాలన్నమాట. కంట్రోల్ ఫైల్ లేదు అంటే డేటాబేస్ అనేది ఓపెన్ అవ్వదు. ఎందుకు? కంట్రోల్ ఫైల్ అయినా డేటాబేస్ యొక్క కీ ఇన్ఫర్మేషన్ మొత్తం హోల్డ్ అయి ఉంటుంది. సో ఇఫ్ కంట్రోల్ ఫైల్ ఈజ్ లాస్ట్ ఆర్ కంట్రోల్ ఫైల్ ఈజ్ కరప్ట్, you cannot open your database. Users cannot connect to the database. So that is the reason control file is very important. So how do you know how many control files are there in my database? And మనకు చెక్ చేయాలనుకున్నాం అనుకోండి అసలు నా డేటాబేస్లో ఎన్ని కంట్రోల్ ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, అసలు మనకు ఎన్ని కంట్రోల్ ఫైల్స్ అవసరము డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే మినిమం ఈజ్ 1. ఒక కంట్రోల్ ఫైల్ చాలు, ఒక కంట్రోల్ ఫైల్ ఉంటే చాలు అనమాట. ఆ కంట్రోల్ ఫైల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటుంది అది. కానీ ఒరకిల్ ఏం చెప్తాడు అంటే ఒరకిల్ రికమెండ్స్ అట్లీస్ట్ క్రియేట్ 2 కంట్రోల్ ఫైల్స్. ఎందుకు? దిస్ ఈస్ ద కీ ఫైల్. మనం ఒక్కటే ఉందనుకో మన దగ్గర, మరి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రోల్ ఫైల్ అనేది U01 డిస్క్లో నువ్వు సేవ్ చేసావు. U01 అనే డిస్క్లో కంట్రోల్ ఫైల్ని మనం సేవ్ చేసాము. సో అన్ఫార్చునేట్లీ మనకి U01 అనే డిస్క్ కరప్ట్ అయింది అనుకోండి, అప్పుడు కంట్రోల్ ఫైల్ కూడా కరప్ట్ అవుతుంది కదా. సో కంట్రోల్ ఫైల్ కరప్ట్ అయినప్పుడు మరి మనం డేటాబేస్ అప్ చేయలేం కదా. సో అందుకనే చెప్పి ఒరకిల్ ఏం చెప్తుంది అంటే మినిమం 2 కంట్రోల్ ఫైల్స్ను క్రియేట్ చేయండి, ఒకటి ఒక డ్రైవ్లో ఇంకొక డ్రైవ్లో సేవ్ చేయండి అని చెప్తుంది అనమాట. అంటే U01, U02 ఒక 2 ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి మనకి. సో కీప్ 1 ఫైల్ ఇన్ U01 అండ్ కీప్ అనదర్ ఫైల్ ఇన్ U02. అట్లీస్ట్ ఒకటి కరెక్ట్ అయినా మనం వేరే దాన్ని రీస్టోర్ చేసుకొని మనం డేటాబేస్ అనేది అప్ చేసుకోవచ్చు. అందువలన 2 కంట్రోల్ ఫైల్స్ మెయింటైన్ చేయండి అని ఒరకిల్ రికమెండ్ చేస్తుంది.
but that is not mandatory. That is not mandatory. We can go ahead and create our database with one control file. మనం ఒక కంట్రోల్ ఫైల్తో డేటాబేస్ను క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అలాగే డేటాబేస్ కూడా స్మూత్గా రన్ అవుతుంది ఒక కంట్రోల్ ఫైల్తో, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఓన్లీ ప్రాబ్లం అకర్స్ when it corrupts or when it deleted or when it is not available అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనకి ప్రాబ్లం అవుతుంది. సో యాజ్ దిస్ ఈస్ ద కీ ఫైల్, Oracle recommends to keep at least 2 కంట్రోల్ ఫైల్స్ అనమాట ఇన్ ఏ సపరేట్ డ్రైవ్స్. ఎందుకు, రెండు ఒకే డ్రైవ్లో ఉన్నాయనుకో అన్ఫార్చునేట్గా మనకు డ్రైవ్ కరప్ట్ అయితే 2 ఫైల్స్ మనకు కరప్ట్ అయిపోతాయి కదా. సో అందుకే Oracle recommends have 2 control files and keep in a separate drives, keep in a separate mount points or file system. ఓకే మినిమం 1 అన్నాము, రికమెండెడ్ 2 అన్నాము. మరి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రోల్ ఫైల్స్ ఎన్ని ఉంచుకోవచ్చు మనం డేటాబేస్లో, అవునా కదా? సో ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంట్రోల్ ఫైల్స్, రైట్? వాడేం చెప్తున్నాడు Oracle, మినిమం రికమెండెడ్ 2 అంటున్నాడు. రికమెండెడ్ 2 అంటే మనం 3, 4 కూడా పెట్టుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రోల్ ఫైల్స్ ఇన్ వన్ డేటాబేస్, ఇన్ ఎ సింగిల్ డేటాబేస్ we can go ahead and create maximum of 8 control files. 8 control files అన్నమాట. So we can keep 8 control files in one database. So minimum is 1, recommended 2, maximum is 8 అన్నమాట. If you are trying to create 10 control files or 20 control files, it will not allow అన్నమాట. జనరల్గా ఎవరు 2, 3 కంటే ఎక్కువ ఉంచరు. సో maximum they will go for 3. సో మోర్ దాన్ దట్ జనరల్గా బెటర్ అనమాట. 3 డిఫరెంట్ డిస్క్స్లో పెడతారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ ఇన్ వన్ డిస్క్ వీ కెన్ గెట్ ఫ్రమ్ అదర్ డిస్క్ అనమాట. ఓకే, సో మ్యాక్సిమం 8 అనమాట. 8 కంటే ఎక్కువ క్రియేట్ చేయడానికి అలౌ చేయదన్నమాట. మరి ఎప్పుడు క్రియేట్ అవుతుంది కంట్రోల్ ఫైల్? ఎప్పుడు క్రియేట్ అవుతుంది కంట్రోల్ ఫైల్ అంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది? మనం ఏదైతే పాత్ మెన్షన్ చేస్తామో పారామీటర్ ఫైల్లో, మనం పారామీటర్ ఫైల్ గురించి డిస్కస్ చేద్దాము ఇన్ ఏ షార్ట్ వైల్. సో ఆ పారామీటర్ ఫైల్లో మనం ఏ లొకేషన్ అయితే మెన్షన్ చేస్తామో డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ కంట్రోల్ ఫైల్ అనేది మనం అక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం ఓన్గా ఏం క్రియేట్ చేయము, ఆటోమేటిక్ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు అది క్రియేట్ అయిపోతుంది. కావాలంటే మనం కూడా ఓన్గా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ నా దగ్గర ఒక కంట్రోల్ ఫైల్ ఉంది, బట్ ఐ వాంట్ టు గో ఫర్ మల్టీప్లెక్సింగ్, అంటే ఐ వాంట్ టు కీప్ 2 or 3 కంట్రోల్ ఫైల్స్. అలా కావాలంటే కూడా మనం మాన్యువల్గా చేయొచ్చు. అంటే డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు నేను మర్చిపోయాను 2, 3 క్రియేట్ చేయడము. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్, నేను 2, 3 క్రియేట్ చేయాలనుకుంటున్నాను అడిషనల్గా. వీ కెన్ డూ దట్. దట్ ఈస్ నథింగ్ బట్ మల్టీప్లెక్సింగ్ అంటాం. కంట్రోల్ ఫైల్ మల్టీప్లెక్సింగ్. ఇఫ్ యూ వాంట్ టు కీప్ మోర్ దాన్ 1 కంట్రోల్ ఫైల్, దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ ఫైల్ మల్టీప్లెక్సింగ్ అనమాట. ఓకే, సో హౌ వీ కెన్ డూ దట్ అనేది మనం ప్రాక్టికల్గా రేపు చూద్దాము. ఈరోజు ఓన్లీ జస్ట్ థియరీ డిస్కస్ చేద్దాము. టుమారో we will discuss the complete about control file, redo log file, data files in practical అన్నమాట. ఓకే, ఈరోజు థియరీ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి రేపు మనం ప్రాక్టికల్గా 1 by 1 కంట్రోల్ ఫైల్ అసలు ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎలా క్రియేట్ అవుతుంది. ఓకే, మనకు ఒకటి ఉంది, 2 క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఎట్లా మనం మల్టీప్లెక్స్ చేస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా మనం రేపు ప్రాక్టికల్గా చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ రిమెంబర్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోల్ ఫైల్. అసలు కంట్రోల్ ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, so minimum 1 control file. Without control file database is not going to create, and recommended 2 control files, and maximum you can go ahead and create 8 control files అన్నమాట. ఓకే, సో జనరల్గా రియల్ టైంలో 2 లేదా 3 ఉంటాయి అన్నమాట డిఫరెంట్ మౌంట్ పాయింట్స్లో. సో దట్ ఈస్ అబౌట్ కంట్రోల్ ఫైల్స్. సో ఇఫ్ ఐ వాంట్ టు నో వేర్ ఈజ్ మై కంట్రోల్ ఫైల్ లొకేషన్ అని చెక్ చేయాలి అంటే వీ కెన్ చెక్ ఇట్. ఐ విల్ షో యూ, జస్ట్ ఒక ఐడియా రావడానికి ఐ విల్ షో యూ. So just show parameter control. So parameter control and just type cheste. So we can see control file locations anamata. You can see here control underscore files.
సో దిస్ ఈస్ ద పారామీటర్ వి విల్ డిఫైన్, అంటే కంట్రోల్ ఫైల్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది మనము ఈ పారామీటర్ ద్వారా డిఫైన్ చేస్తాం అనమాట. కంట్రోల్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అవ్వాలనేది మనం ఈ పారామీటర్ ద్వారా డిఫైన్ చేస్తాం. యాక్చువల్గా మనం DBCA ద్వారా క్రియేట్ చేసేటప్పుడు, డేటాబేస్ కాన్ఫిగరేషన్ అసిస్టెంట్ టూల్, మనకు DBCA ఏదైతే ఉందో, మనం DBCA ద్వారా క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డేటాబేస్ అనేది ఫైల్ అది లొకేషన్స్ను సెట్ చేసుకుంటుంది అనమాట. బికాజ్ ఇట్స్ ఏ గ్రాఫికల్ టూల్, ఇట్స్ ఏ అసిస్టెంట్ టూల్ కాబట్టి ఆ టూల్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది ఏ లొకేషన్లో క్రియేట్ చేయాలి, ఎన్ని కంట్రోల్ ఫైల్స్ క్రియేట్ చేయాలి అనేది కూడా. ఓకే, సో యూ కెన్ సి యాక్చువల్లీ ఇది ASM వరకిల్ ర్యాక్. నా దగ్గర నాకు ఏదైతే జనరల్ సర్వర్ ఉందో, DBA క్లాస్ అనేది ఉందో, అది కరప్ట్ అయింది యాక్చువల్గా. అందుకని నేను నా దగ్గర వేరే డేటాబేస్ లేక నేను రియల్ అప్లికేషన్ క్లస్టర్స్ ర్యాక్ డేటాబేస్లో నేను చూపిస్తున్నాను. సో అందువల్ల మీకు ఫైల్ సిస్టమ్ ప్లస్ డేటా ఇట్లా వస్తుంది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ U01 అనుకోండి. సో U01 dev కంట్రోల్ ఫైల్, ఇందులో ఫైల్ నేమ్ వచ్చేసి ఇదనమాట, current.418. ఇది మనకు కావాల్సింటే మన ఓన్ నేమ్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు. కామన్గా DBCA ద్వారా క్రియేట్ అయ్యేటప్పుడు మనం ఓన్ నేమ్స్ డిఫైన్ చేయలేము, అది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ వీ హ్యావ్ 2 కంట్రోల్ ఫైల్స్, 635, ఓకే, 417, you can see 416. So we have 2 కంట్రోల్ ఫైల్స్ అనమాట. అంటే మినిమం 2 కంట్రోల్ ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. DBCA ద్వారా క్రియేట్ చేస్తే మనకి ఆప్షన్ ఒకటి ఉంటుంది, OMF అని, ఆరకిల్ మేనేజ్డ్ ఫైల్స్ అని, OMF అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి రీడ్ లాగ్ ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్ అనేవి మల్టీప్లెక్స్ అవుతాయి అనమాట. మళ్ళీ నేను ఇవన్నీ డిస్కస్ చేశాక ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేయడం చూపిస్తాను, అప్పుడు మళ్ళీ మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో this is how this parameter will define which location our control files are stored అన్నమాట. కంట్రోల్ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయో మనకి ఈ లొకేషన్ ఈ పారామీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదు అంటే we have a dynamic view that is nothing but $parameter. So $parameter, so like whatever the views starts with $, these are dynamic views. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇన్స్టెన్స్ నుంచి పిక్ అవుతుంది అనమాట, ఇన్స్టెన్స్ నుంచి పిక్ అవుతుంది అంటే మెమొరీ నుంచి పిక్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో, జస్ట్ గో ఫర్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ $, సారీ నాట్ పారామీటర్, కంట్రోల్ ఫైల్, ఐఎమ్ సారీ. $, పారామీటర్లో మనకి పారామీటర్స్ తెలుస్తాయి అనమాట, డేటాబేస్లో ఏమేమి పారామీటర్స్ ఉన్నాయో మొత్తం తెలుస్తాయి అనమాట మనకి. ఓకే, సో అది సపరేట్గా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం P ఫైల్ డిస్కస్ చేసేటప్పుడు. యాజ్ ఆఫ్ నౌ మనం కంట్రోల్ ఫైల్ గురించి చేస్తున్నాం కాబట్టి $control file. సో యూ కెన్ సీ నేమ్, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ $control file. Then it will display the control file, how many control files are there and what is the path and name. కంట్రోల్ ఫైల్ నేమ్ ఏంటి, ఇట్ ఈస్ ఎ ఫైల్ సిస్టమ్ అనమాట. మనం ఈ డైరెక్టరీలోకి వెళ్తే ఇట్ ఈస్ ఎ ఫైల్, ఫిజికల్ ఫైల్ అనమాట. ఫిజికల్గా నువ్వు ఈ లొకేషన్కి వెళ్తే ఈ ఫైల్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ బైనరీ ఫైల్, యూ కెనాట్ ఎడిట్ ఇట్, ఇట్స్ ఏ బైనరీ ఫైల్. మనం VA ఎడిటర్ ద్వారానో ఇంకొక ఎడిటర్ ద్వారానో మనం వీటిని ఎడిట్ చేయలేము, ఓన్లీ డేటాబేస్ కెన్ ఎడిట్ ఇట్, ఓన్లీ డేటాబేస్ ఇంజిన్ కెన్ ఎడిట్ ఇట్. మనం కమాండ్స్ SQL ద్వారా ఇవ్వచ్చు, అది ఓన్లీ ఇక్కడ ఎడిట్ చేసుకుంటుంది. ఓకే, సో మనం కూడా ఎడిట్ చేయొచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ వే, we will see tomorrow. But actually these are binary files, we cannot edit it. Using these binary files మనం text files create
స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే. సో మన కంట్రోల్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి మన డేటాబేస్లో, ఎన్ని క్రియేట్ అయి ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఎయిదర్ వీ కెన్ గో ఫ్రమ్ డైనమిక్ పర్ఫార్మెన్స్ వ్యూ ఆర్ డైనమిక్ వ్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ $control file. And if not, you can also check it by going for the show parameter control. ఏదో పారామీటర్ ద్వారా అయినా కానీ మనం లొకేషన్స్ తెలుసుకోవచ్చు, ఫైల్ నేమ్స్ అండ్ లొకేషన్స్. కంట్రోల్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏంటి, నేమ్స్ అనేవి ఏదర్ కంట్రోల్ ఫైల్స్ పారామీటర్ లేదా $control file వ్యూ. సో ఈ రెండు ద్వారా మనకి కంట్రోల్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏంటి, నేమ్స్ అనేవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనము కంట్రోల్ ఫైల్లో ఏం స్టోర్ అవుతుంది అంటే ఇంపార్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందని డిస్కస్ చేసినప్పుడు డేటాబేస్ నేమ్ ఉంటుంది, అలాగే మనకి ఫిజికల్ స్ట్రక్చర్ అంటే డేటా ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. సో దాంతోపాటు ఇంకా చాలా మెటాడేటా, డేటాబేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంటుంది. సో అవి మొత్తం మనం చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి జస్ట్ ఒక 2-3 కీ పాయింట్స్ అనేది డిస్కస్ చేసాము. సో వీ వాంట్ టు నో లైక్ వాట్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దిస్ కంట్రోల్ ఫైల్ ఈస్ గోయింగ్ టు స్టోర్. కంట్రోల్ ఫైల్ అసలు ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలంటే కూడా చూడొచ్చు. వాట్ ఈస్ దట్ వ్యూ? $control file underscore record underscore section. Describe $control file underscore record section. సెక్షన్ అచ్చా, స్పెల్లింగ్ రాంగ్ చేస్తున్నాను. జస్ట్ ఇంకొక ఎస్ పడింది అంతే. ఓకే, సో దిస్ ఈస్ ద వ్యూ $control file record section. సో ఇఫ్ యూ గో ఫర్ టైప్, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ విల్ స్టోర్ అని తెలుసుకోవాలనుకున్నట్లయితే మనం జస్ట్ సెలెక్ట్ టైప్, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్. Okay, you can see that pages 100 forwards. You can see 41 types of data. అంటే ఇన్ని రకాల మెటా డేటా అనేది కంట్రోల్ ఫైల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోలేం కదా, సో అందుకనే జస్ట్ మెయిన్ 2-3 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు అనమాట. లైక్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా కంట్రోల్ ఫైల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు కంట్రోల్ ఫైల్ అంత ఇంపార్టెంట్, కంట్రోల్ ఫైల్ మనకు లేకపోతే డేటాబేస్ ఎందుకు అప్ అవ్వదు, సో ఇలాంటి ఏమైనా అడిగినప్పుడు ఇంటర్వ్యూలో మనం ఏంటంటే మెయిన్ చెప్పుకోవచ్చు అనమాట. డేటాబేస్ నేమ్ ఉంటుంది, అలాగే డేటా ఫైల్ స్ట్రక్చర్ ఉంటుంది, రీడ్ లాగ్ ఫైల్ స్ట్రక్చర్ ఉంటుంది, సో చెక్ పాయింట్ ఎప్పుడైంది, ఓకే, లేటెస్ట్ చెక్ పాయింట్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ నేము, అలాగే మనకి సో బ్యాకప్ సెట్, నేను చెప్పా కదా బ్యాకప్ సెట్, ఇట్లా డిఫరెంట్ హిస్టరీ ఉంటుంది అన్నమాట ఈ కంట్రోల్ ఫైల్లో. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఓన్లీ 2 or 3 పాయింట్స్ అనమాట. సో ఈ 40 టైప్స్ ఆఫ్ మెటా డేటా అనేది కంట్రోల్ ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట, కంట్రోల్ ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ కంట్రోల్ ఫైల్ ఈస్ ద కీ ఫైల్. Without this control file, database is not going to come up అనమాట. అందుకే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఫైల్. సో మరి కంట్రోల్ ఫైల్ మనం మల్టీప్లెక్స్ ఎట్లా చేస్తాము? ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 2 ఉన్నాయి, ఓకే, 3 కావాలంటే ఎట్లా మల్టీప్లెక్స్ చేస్తాము, లేదా 2 ఉన్నాయి నాకు ఒకటి చాలు, ఓకే, లేదా నేను రీలొకేట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు U01 మౌంట్ పాయింట్లో ఉంది, నేను U02కి మూవ్ చేయాలనుకుంటున్నాను, లేదా కంట్రోల్ ఫైల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇట్లా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి మనం రేపు చూద్దాం ప్రాక్టికల్గా. సో 2 ఉంటే 3 ఎట్లా కంట్రోల్ ఫైల్స్ అవుతాయి,
ఆల్రెడీ 2 ఉంటే ఒకటి ఎలా చేంజ్ చేయొచ్చు, రీనేమ్ చేయటం కానీ, ఓకే, లేదా మూవ్ చేయటం కానీ. సో ఈ కంట్రోల్ ఫైల్ మీద వి విల్ సీ ద యాక్టివిటీ ఇన్ ప్రాక్టికల్ అనమాట. అసలు ప్రాక్టికల్గా మనం కంట్రోల్ ఫైల్ బ్యాకప్ ఎట్లా తీసుకుంటాము. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పాము. మాన్యువల్గా అసలు బ్యాకప్ ఎట్లా తీసుకోవచ్చు కంట్రోల్ ఫైల్ని. ఓకే, కంట్రోల్ ఫైల్ అసలు ఏమేమి ఉంటుంది అనేది కూడా మనం చదవచ్చు, టెక్స్ట్ ఫైల్గా క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎ బైనరీ ఫైల్ అని చెప్పుకున్నాం. కంట్రోల్ ఫైల్ ఈజ్ ఏ బైనరీ ఫైల్. దిస్ ఈజ్ ఎ బైనరీ ఫైల్. వీ కెనాట్ రీడ్ దిస్ ఫైల్ డైరెక్ట్లీ. మనం విఐ ఎడిటర్ ద్వారా ఓపెన్ చేస్తే ఫైల్ కరప్ట్ అయిపోద్ది. ఫైల్ కరప్ట్ అవ్వకుండా డేటాబేస్ డౌన్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ డు నాట్ ఎవర్ ట్రై టు ఓపెన్ ఇన్ విఐ ఎడిటర్. విఐ ఎడిటర్లో దీన్ని ఎడిట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. ఇప్పుడు జనరల్గా మనం ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఫైల్ ఏముందో చూద్దామని చెప్పేసి విఐలో ఎడిట్ చేశారనుకోండి, దెన్ యువర్ డేటాబేస్ విల్ బి క్రాష్డ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ డు నాట్ ఎవర్ ట్రై టు directly open these binary files. If you want, you can create a backup file in a text format. So in that file, you can do whatever you want. In that file, you can do whatever you want. We will do that practically tomorrow. Okay. So this is the importance of control file. This is the importance of control file. Then what is the next? Our pillar, redo log files. Redo log files. So అసలు రీడూ లాగ్ ఫైల్స్ ఎందుకు ఉపయోగము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీడూ లాగ్ ఫైల్స్? ఫస్ట్ మనం కంట్రోల్ ఫైల్ గురించి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోల్ ఫైల్ మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఓకే, సో వితౌట్ కంట్రోల్ ఫైల్ మనం అనేది మూవ్ అవ్వలేము, డేటాబేస్ అనేది అప్ అవ్వదు, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద కీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటాబేస్. ఓకే, చెక్ పాయింట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డేటా ఫైల్స్, రీడూ లాగ్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆర్కైవ్ లాగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డేటాబేస్ నేమ్, క్రియేషన్ డేట్. So it is going to have almost all 40 kind of data, 40 types of metadata. It is going to hold it. So that is the reason it is the key file. Next, వచ్చేసి redo log files. Redo log files. If you remember in the update statement, so if you see here, what is the use of redo log files అనేది మనం ఇక్కడ చూద్దాము. Then we will discuss about archived redo log files as well. So if you see here, okay, a picture and note. So redo log files. So ఎందుకు redo log files అవసరము అంటే, so whatever the modified data in buffer cache లో modified data ఏదైతే ఉందో సేమ్ డేటా అనేది మనకి redo log buffer లో కూడా రాస్తుంది. ఆ redo log buffer 1/3 ఫుల్ కానివ్వండి, లేదా 1 MB ఫుల్ కానివ్వండి. ఓకే, అలాగే కొన్ని సినారియోస్లో లాగ్ రైటర్ అనేది మనకి ఇన్వోక్ అవుద్దని చెప్పాము. సో ఈ లాగ్ రైటర్ అనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఈ చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ అంటే రీడూ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనకి ఈ రీడూ లాగ్ ఫైల్స్లో రాస్తుంది అనమాట. రీడూ లాగ్ ఫైల్లో రాస్తుంది. అసలు ఇలా ఎందుకు రాయాలి మనకు ఒక డౌట్ వస్తుంది. ఏంటది? చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రీడూ లాగ్ ఫైల్లో డర్టీ బఫర్స్లో ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ డేటా ఫైల్స్లో డీబీ రైటర్ రాస్తుంది కదా, అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ రీడూ లాగ్ బఫర్లో రాయడము, దాని లాగ్ రైటర్ మళ్ళీ రీడూ లాగ్ ఫైల్స్లో రాయడము. అసలు ముందు లాగ్ రైటర్ రీడూ లాగ్ ఫైల్లో ఉన్న చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ని రీడూ లాగ్ ఫైల్స్లో రాసిన తర్వాతనే మనం కమిట్ అనేది యూజర్కి ఇవ్వటము, ముందు ఇవ్వకపోవటము. సో అసలు ఈ సినారియో ఎందుకు అసలు అవసరము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? అవునా కదా, డబుల్ పని చేస్తున్నాం మనం. ఆల్రెడీ మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డీబీ రైటర్ అనేది చేంజ్ ఇన్ఫర్మేషన్ డేటా ఫైల్స్లో రాస్తుంది. డేటా ఫైల్స్ అనేవి మనకి యాక్చువల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. మనకి యాక్చువల్ డేటా అనేది డేటా ఫైల్స్లోనే స్టోర్ అవుతుంది కదా. సో అనవసరంగా మళ్ళీ మనకు రీడూ లాగ్స్ అనేది ఎక్స్ట్రా ఎందుకు? అవునా కదా, ఇట్ ఈస్ అన్నెసెసరీ కదా. ఓకే, అయితే ఈవెన్ దో దీస్ ఫైల్స్ ఆర్ అన్నెసెసరీ, యాక్చువల్గా దీస్ ఫైల్స్ ఆర్ అన్నెసెసరీ వీఆర్ కీపింగ్ ద డేటా ఇన్ రీడూ లాగ్ బఫర్ ఇన్ ద మెమరీ ఏరియా. ఫ్రమ్ దేర్ లాగ్ రైటర్ ఈస్ రైటింగ్ ఇన్ టు రీడూ లాగ్ ఫైల్స్. యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్నెసెసరీ. ఓకే, సో యాక్చువల్గా ఈ ఆర్కిటెక్చర్ ప్రకారం అన్నెసెసరీ అనమాట. కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? అంత ఇంపార్టెన్స్ లేకపోతే అసలు ఫస్ట్ డేటా రీడూ లాగ్ బఫర్ నుంచి రీడూ లాగ్ ఫైల్స్లో రాసిన తర్వాతనే మనం కమిట్ ఇస్తున్నాం యూజర్కి. అంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు ఈ కాన్సెప్ట్ లేదనుకోండి, రీడూ లాగ్ బఫర్. ఓకే, రీడూ లాగ్ బఫర్ కాన్సెప్ట్ లేదనుకోండి, అసలు రీడూ లాగ్ బఫర్, లాగ్ రైటరు, రీడూ లాగ్ ఫైల్స్ ఈ కాన్సెప్ట్ లేదనుకుంటే, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డర్టీ బఫర్స్లో మాడిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పాము. డర్టీ బఫర్స్లో మాడిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నాము. సో ఈ బఫర్స్ నుంచి డేటా ఫైల్స్లోకి డీబీ రైటర్ రాసిన తర్వాత మనం యూజర్స్కి కమిట్ ఇస్తున్నాము అనుకోండి. ఓకే, సో
అలా ఓకే, డైరెక్ట్గా మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ వెయిట్ చేసే బదులు ఇక్కడే ఈ డేటాబేస్ బఫర్ అంటే డర్టీ బఫర్స్లో ఇన్ఫర్మేషన్ డీబీ రైటర్ డేటా ఫైల్స్లో రాసిన తర్వాత యూజర్ కమిట్ ఇస్తే సరిపోద్ది కదా. అదే మెకానిజం మనం డీబీ రైటర్ ద్వారా అచీవ్ చేయొచ్చు. We can give commit acknowledgement to the user once DB writer write the information from dirty buffer to data files. అవునా కదా? మరి ఎందుకు ఈ ఎక్స్ట్రా మెకానిజం తీసుకొచ్చాము అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆఫ్టర్ రైటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద డేటా ఫైల్స్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్కి వెళ్ళి 10,000 డిపాజిట్ చేశాను. అంతకుముందు నా దగ్గర 40,000 ఉంది. సో ఈరోజు నేను 10,000 డిపాజిట్ చేశాను. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది డేటాబేస్ బఫర్ క్యాషేలో అయింది. నేను కమిట్ ఇచ్చా, అంటే మేనేజర్కి ఓకే చెప్పా. సో వాడు ఎంట్రీ చేశాడు. సో ఇప్పుడు డీబీ రైటర్ అనేది ఈ బఫర్ క్యాషేలో ఇన్ఫర్మేషన్ అనేది మనకి డేటా ఫైల్స్లో రాసిన తర్వాత మనం యూజర్కి చెప్పాము, బాస్ నీ ఇప్పుడు 10,000 డిపాజిట్ అయిపోయింది అని చెప్పాము. ఇప్పుడు వాడి అమౌంట్ 50,000 అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఏమైంది అంటే నా ఈ డేటా ఫైల్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక డేటా ఫైల్లో రాస్తుంది. అవునా కదా? మరి ఆ డేటా ఫైల్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కరప్ట్ అయింది. ఎందుకు కరప్ట్ అయింది? ఈ డేటా ఫైల్ ఉన్న డిస్క్ ఏదైతే ఉందో మౌంట్ పాయింట్ అంటే U01 U02 ఎక్కడో ఒక చోట మనం ఫైల్ సిస్టంలో ఈ ఫైల్స్ అనేది సేవ్ చేస్తాం కదా. అవునా కదా? అవునా? సో మరి ఆ ఫైల్ సిస్టమ్ U01 ఏదైతే ఉందో అది కరప్ట్ అయింది. సో దానివల్ల ఇప్పుడు నాకు యూజర్ ఏదైతే 10,000 డిపాజిట్ చేశాడో ఆ రికార్డ్ అనేది మనకి లేదు, ఇప్పుడు అవైలబుల్లో లేదు. ఆ రికార్డు కాదు, మొత్తం ఇన్ఫర్మేషనే లేదనమాట. ఎందుకు? ఈ డేటా ఫైల్ కరప్ట్ అయింది. లెట్స్ సే ఒక 10 డేటా ఫైల్స్ ఉన్నాయి. అందులో ఒక డేటా ఫైల్ నెంబర్ 8 కరప్ట్ అయింది అనుకోండి. డేటా ఫైల్ 8 కరప్ట్ అయింది. అన్ఫార్చునేట్గా ఆ డేటా ఫైల్ 8లోనే ఈ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యింది అనుకోండి. అప్పుడు ఆ కస్టమర్ డేటా అనేది మన దగ్గర లేదు. అవునా? సో మన దగ్గర ఫార్చునేట్లీ మన దగ్గర నిన్నటి వరకు బ్యాకప్ ఉంది. రాత్రి బ్యాకప్ తీసుకున్నాం మనం. ఈ 10 డేటా ఫైల్స్ని రాత్రి బ్యాకప్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఆ బ్యాకప్ నుంచి ఆ 10 డేటా ఫైల్స్ నేను ఇక్కడ రీస్టోర్ చేసుకోవచ్చు. నేను కొత్తగా మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు బ్యాకప్ నుంచి. అవును, మరి ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్ మనం తీసుకురాలేం కదా. ఆల్రెడీ మనకి డిస్క్ క్రాష్ అయింది, డేటా ఫైల్ కరప్ట్ అయింది ఆర్ క్రాష్ అయింది, డెఫినెట్గా డేటాబేస్ డౌన్ అయిపోద్ది. సో డేటాబేస్ డౌన్ అయినప్పుడు ఇన్స్టెన్స్ అనేది క్రాష్ అవుతుంది. ఇన్స్టెన్స్ మెమరీ అనేది ఏంటి? టెంపరరీ మెమరీ. మళ్ళీ మనం డేటాబేస్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అవునా? మరి ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ అనేది మనకి ఎక్కడి నుంచి మనం రికవరీ చేసుకోవాలి? ఎక్కడి నుంచి మనము రికవర్ చేయాలి? ఎలా అప్లై చేయాలి ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ అంటే దెన్ వీ హ్యావ్ నో ఆప్షన్. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? డేటా లాస్ అవ్వడం జరుగుతుంది. అందుకనే Oracle has introduced redo logs mechanism. అందుకే Oracle redo logs mechanism అనేది తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ రీడూ లాగ్ ఫైల్స్లో రాస్తుంది కదా ముందే. అవునా? సో ఈ ఒకవేళ మనకు డేటా ఫైల్స్ కరప్ట్ అయినా కూడా మనము నిన్నటి వరకు ఉన్న డేటా అనేది బ్యాకప్స్లో ఉంది కాబట్టి ఆ డేటా ఫైల్స్ తీసుకొచ్చి ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ అనేది ఈ రీడూ లాగ్ ఫైల్స్లో ఉంటుంది కాబట్టి ఈ ఫైల్స్ నుంచి మళ్ళీ మనము ఈ డేటా అనేది మెమరీలోకి తీసుకొచ్చి డీబీ రైటర్ ఆ మెమరీ నుంచి మళ్ళీ డేటా ఫైల్స్కి రాయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడూ లాగ్ ఫైల్స్. ఓకే, మరి మనం డేటాబేస్ ఇప్పుడు క్లియరా? రీడూ లాగ్ ఫైల్స్ క్లియర్ అయినాయా? అసలు ఎందుకు ఉపయోగము? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? రీడూ లాగ్ ఫైల్స్ ఎందుకు కావాలో క్లారిటీ వచ్చిందా? ఇంకా డౌట్ ఉందా? రామన్జీ అర్థమైందా రీడూ లాగ్ ఫైల్ కాన్సెప్ట్? ఫాలో అవ్వగలుగుతున్నావు కదా? రీడూ లాగ్ ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు మనం రీడూ లాగ్ అనేది డేటాబేస్లో మెయింటైన్ చేయాలి? ఫాలో అవ్వగలుగుతున్నావా? అవుతున్నాను.
ఓకే. సో అందుకే మనకు రీడు లాగ్ ఫైల్ అనేది అడిషనల్గా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి రీడు లాగ్ ఫైల్స్ లేనట్లయితే డెఫినెట్గా మనము డేటా అనేది రికవర్ చేయలేము. అందుకే మనకు డేటాబేస్లో ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు కానివ్వండి, డేటాబేస్ ఫైల్స్ కరప్ట్ అయినప్పుడు కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ రీడు లాగ్ ఫైల్స్ వీ కెన్ రికవర్ అవర్ డేటాబేస్. మనం డేటాబేస్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి వరకు మనం కంప్లీట్ డేటాని మనం రికవర్ చేయగలుగుతాము. ఎందుకు? డేటాబేస్ అనేది మనకు డేటా లాస్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ కరప్షన్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్, నో వన్ విల్ యూజ్ ది అరకిల్ డేటాబేస్ అసలు ఎవరు వాడరు. ఎందుకు? మనం కంపల్సరీగా ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ అక్కర్స్, డెఫినెట్గా మనకి ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డిస్క్ మే బి కరప్టెడ్, పవర్ మే బి గాన్ because of that server may be crash, due to some earthquake the server might be crash. అవునా కదా? డెఫినెట్గా మనకి సినారియోస్ ఉంటాయి. అందుకనే మనము ఎలాంటి సినారియోలోనైనా మనం డేటా లాస్ అనేది అవ్వకుండా చూడగలగాలి. అప్పుడే మన డేటాబేస్ను రిలై అవుతారు ఎవరైనా. అవునా కదా? అప్పుడే బిగ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ మనం ఒరాకిల్ డేటాబేస్ వాడుదాము. ఈవెన్ దో ఇఫ్ ఎనీ ఈవెంచువాలిటీ, ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా మనం డేటా అనేది రికవర్ చేసుకోగలము, ఎలాంటి డేటా లాస్ అనేది ఉండదు కస్టమర్స్ది అని వాళ్ళు బిలీవ్ చేసినప్పుడే మనం డేటాబేస్ అనేది వాడటం జరుగుతుంది. అవునా కదా? సో ఆ పూల్ ప్రూఫ్గా మనం కాన్సెప్ట్ ఇవ్వడానికి ఒరాకిల్ అనేవాడు రీడు లాగ్ ఫైల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ రీడు లాగ్ ఫైల్ ఏదైతే ఉందో, మనం ఒరాకిల్ డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్ అనేవి ఉండాలి. మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్, ఆర్ యూ కెన్ సే రీడు లాగ్ ఫైల్స్. మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్ అంటే ఏం లేదు, ఒక గ్రూప్ అనేది మనకి మ్యాక్సిమం 5 ఫైల్స్ అనేది కంటైన్ చేయొచ్చు. అది నేను చెప్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. ఓకే, మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్. ఒక గ్రూప్లో మినిమం ఒక ఫైల్ ఉండాలి. రీడు లాగ్ ఫైల్. అలాగే అలాంటి గ్రూప్స్ మినిమం 2 ఉండాలి. రెండు ఎందుకు ఉండాలి అనేది ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. రెండు అనేది ఎందుకు ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఒరాకిల్ డేటాబేస్ మనం క్రియేట్ చేయాలి అంటే మినిమం ఒక కంట్రోల్ ఫైల్ అయితే ఎలా మనకు అవసరమో, మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్ అనేది అవసరం. మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్ అవసరము. అలాగే ఈచ్ గ్రూప్లో అట్లీస్ట్ ఒక రీడు లాగ్ ఫైల్ అయితే ఉండాలి. ఫైల్ అయితే ఉండాలి. అంటే మినిమం 2 రీడు లాగ్ ఫైల్స్ అవసరము. అనేది అవసరము మనం డేటాబేస్ క్రియేట్ చేయాలంటే. అలాగే 2 రీడు లాగ్ గ్రూప్స్. ఈచ్ గ్రూప్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 రీడు లాగ్ ఫైల్. ఎలాగైతే మనము కంట్రోల్ ఫైల్ను మల్టీప్లెక్స్ చేస్తున్నామో, అంటే 2 కానీ 3 కానీ 4 కానీ మనం బ్యాకప్ లాగా వేరే డిస్క్స్లో క్రియేట్ చేస్తున్నామో, అలాగే రీడు లాగ్ ఫైల్స్ కూడా మనం మల్టీప్లెక్స్ చేయొచ్చు. ఈచ్ గ్రూప్లో మ్యాక్సిమం 5 రీడు లాగ్ మెంబర్స్. అంటే ఒక గ్రూప్లో మినిమం ఒక మెంబర్ ఉండాలి. అలాగే 5 మెంబర్స్ ఉండొచ్చు. వీటిని మనం మెంబర్స్ అంటాము. గ్రూప్ అండ్ మెంబర్స్. సో మినిమం 2 గ్రూప్స్ ఉండాలి. ఈచ్ గ్రూప్లో అట్లీస్ట్ 1 మెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్ అనమాట. రీడు లాగ్ ఫైల్. అట్లీస్ట్ ఒక లాగ్ ఫైల్ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ 5 రీడు లాగ్ మెంబర్స్. అంటే మనం ఒక గ్రూప్లో 5 వరకు రీడు లాగ్ ఫైల్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఈ 5 రీడు లాగ్ ఫైల్స్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్ గ్రూప్స్లో సేవ్ చేస్తాము. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ U01, U02, U03 అట్లా డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్లో మనం సేవ్ చేస్తాము. సో ఆటోమేటిక్గా ఫస్ట్ రీడు లాగ్ ఫైల్ ఏదైతే ఉందో ఆ రీడు లాగ్ గ్రూప్లో, ఆ ఫైల్లో రాసే డేటా ఆటోమేటిక్గా మిగతా 4 ఫైల్స్లో మిర్రరింగ్ అవుద్ది అనమాట. ఆటోమేటిక్గా లాగ్ రైటర్ ఏదైతే ఉందో రీడు లాగ్ బఫర్స్ నుంచి రీడు లాగ్ ఫైల్లో రాస్తుంది డేటా అనేది. అవునా? చేంజ్ డేటా అదేంటి, ఓన్లీ ఒక దాంట్లో మాత్రమే రాస్తుంది. ఆటోమేటిక్ అది మిగతా 4 ఫైల్స్లో మిర్రర్ అవుద్ది అనమాట, సేమ్ డేటా. సో ఏదైనా ఒక ఫైల్ కరప్ట్ అయినప్పుడు మనం వేరే ఫైల్ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని డేటాబేస్ అనేది అప్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలానే మ్యాక్సిమం ఆఫ్ 5 అనమాట. జనరల్గా రియల్ టైంలో మనము జనరల్గా 2 ఉంచుతాం అనమాట. అంటే ఒకటి ఒరిజినల్, ఇంకోటి మిర్రర్ కాపీ అనమాట. ఒకటి ఒరిజినల్ రీడు లాగ్ ఫైల్, ఇంకోటి మిర్రర్ కాపీ అనమాట. డిఫరెంట్ డిస్క్స్.
డిస్క్ ఏ డిస్క్ బి అనుకుంటే ఒక డిస్క్ ఏలో ఇంకో డిస్క్ బిలో ఉంటుంది. సో డిస్క్ ఏ ఇన్ కేస్ ఆఫ్ కరప్ట్ అయితే డిస్క్ బిలో ఆల్రెడీ సేమ్ మిర్రర్ ఫైల్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మళ్ళీ మనం డేటా అనేది కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్ ఉండాలి. ఈచ్ గ్రూప్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 లాగ్ ఫైల్. మ్యాక్సిమం ఇట్ కెన్ హ్యావ్ 5 రీడు లాగ్ ఫైల్స్. మనం మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్ అన్నాము. మరి మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు? మ్యాక్సిమం మనం ఎన్ని రీడు లాగ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు అంటే దెర్ ఇస్ నో లిమిట్. యాక్చువల్గా దెర్ ఇస్ నో లిమిట్. మనం ఎన్ని కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దెర్ ఇస్ నో సచ్ లిమిట్. యాక్చువల్గా వరకులేమీ అలా లిమిట్ చెప్పదు. కామన్గా మనం ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ విల్ క్రియేట్ హౌ మెనీ రీడు లాగ్ గ్రూప్స్ మనకు అవసరమో ఇవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏమనుకున్నాము? మినిమం 2 రీడు లాగ్ గ్రూప్స్ అండ్ ఈచ్ గ్రూప్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 లాగ్ ఫైల్ అన్నాము. సో అజ్యూమ్ దట్ మనకి డేటాబేస్లో 2 రీడు లాగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈచ్ గ్రూప్లో ఒక లాగ్ ఫైల్ ఉంది. సో మనకు 2 ఎందుకు అవసరము? ఒకటి ఉంటే సరిపోతుంది కదా. 2 ఎందుకు అవసరము? అవునా? సో 2 రీడు లాగ్ గ్రూప్స్ ఎందుకు అవసరము? ఒకటి ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు? లాగ్ రైటర్ ఆల్రెడీ రీడు లాగ్ బఫర్ నుంచి రీడు లాగ్ ఫైల్స్లో డేటా కమిటెడ్ అయిందని రాస్తా ఉంది. అవునా? సో ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఇది కంప్లీట్ అయిపోతుంది కదా. రీడు లాగ్ ఫైల్ అనేది మనం ఒక సైజ్ డిఫైన్ చేస్తాం. లైక్ 1 జీబీయో 500 ఎంబీయో 10 ఎంబీలో ఇట్లా ఒక ఫైల్ సైజ్ డిఫైన్ చేస్తాం. అవునా? సో ఇలా లాగ్ రైటర్ అనేది ఇది రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఇన్ కేస్ ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి ఓవర్ రైట్ చేయాలి. డేటా అనేది మనకి ఓవర్ రైట్ చేయాలి. సో ఓవర్ రైట్ చేయాలి అన్నప్పుడు సో డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరం కదా. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనకు లాస్ అయింది. ఇన్ కేస్ మనకి ఈ డేటా మనకి అవసరం కాబట్టి మళ్ళీ ఓవర్ రైడ్ అవుతుంది అనుకోండి, ఈ కమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ ఓవర్ రైడ్ అయిపోద్ది అనమాట. సో అందుకోసం ఏం చేస్తున్నాడు అంటే ఒరాకిల్ మినిమం 2 రీడు లాగ్స్ ఉంచుకోండి. ఉంచండి. సో అప్పుడు ఇది ఫిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా లాగ్ స్విచ్ అవుద్ది అనమాట. అంటే ఈ లాగ్ ఫైల్ నుంచి ఇంకొక లాగ్ ఫైల్కి స్విచ్ అవుతుంది. అంటే ఈ రీడు ఫస్ట్ గ్రూప్ నుంచి సెకండ్ గ్రూప్కి ఆటోమేటిక్గా లాగ్ రైటర్ అనేది స్విచ్ అవుద్ది అనమాట. అంటే ఇలా రాసుకుంటూ వస్తుంది. 100% ఈ రీడు లాగ్ ఫైల్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఆటోమేటిక్గా లాగ్ రైటరు ఇంకొక ఫైల్కి స్విచ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఈ ఫైల్ కంప్లీట్ అయిపోయింది అనుకో, సెకండ్ ఫైల్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ లాగ్ రైటరు మళ్ళీ ఫస్ట్ ఫైల్కి వస్తుంది అనమాట. అవుతుంది. ఓకే, మరి మనకి డౌట్ రావచ్చు. ఏంటది? ఇన్ కేస్ ఫస్ట్ది ఫిల్ అయింది, ఓకే, సెకండ్ది కూడా ఫిల్ అయింది, మళ్ళీ సెకండ్ నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చేటప్పుడు ఇందులో డేటా ఉంటుంది కదా, ఇది కూడా ఓవర్ రైడ్ చేయొచ్చు కదా. అవునా కదా? ఇది కూడా ఓవర్ రైడ్ అవడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. we will see that సో ఇది ఫైల్ 1 అనుకున్నాము, ఇది గ్రూప్ 2 అనుకున్నాము, ఇది రీడు లాగ్ గ్రూప్ 1, ఇది రీడు లాగ్ గ్రూప్ 2 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి LGWR, సో ఇక్కడ మనకి లాగ్ రైటర్ ఉంటుంది. సో లాగ్ రైటర్ ఏం చేస్తుంది? ఫస్ట్ సో ఇట్లా ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ అయిన తర్వాత ఎమ్మటే ఇది లాగ్ 2 గ్రూప్ బికి స్విచ్ అవుతుంది, అంటే గ్రూప్ 2కి స్విచ్ అవుతుంది. సో మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు సర్క్యులేట్ టు లాగ్ 1, మళ్ళీ లాగ్ 1కి రావాలి. సో లాగ్ 1కి వచ్చినప్పుడు ఇందులో ఆల్రెడీ డేటా ఉంటుంది కదా, కమిటెడ్ డేటా. మరి దీన్ని ఓవర్ రైట్ చేసింది అనుకోండి, దీన్ని ఓవర్ రైట్ అవుతూ మళ్ళీ డేటా అనేది మనకు లాస్ అవుతుంది. సో అందుకోసమే ఒరాకిల్ ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ archiving of these redo log files. So these are called online redo log files. ఓకే, ఎప్పుడైతే ఇది కంప్లీట్ అవుతుందో, ఎప్పుడైతే లాగ్ అనేది స్విచ్ అవుతుందో, లాగ్ రైటర్ అనేది ఇక్కడ నుంచి సెకండ్ గ్రూప్కి స్విచ్ అవుతుందో, ఇమ్మీడియట్లీ దెర్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కాల్డ్ ఆర్కైవర్. So it will copy the entire information. Into an archive log file. So ఈ కంప్లీట్ డేటాని ఇక్కడికి ఫ్లష్ చేస్తుంది అనమాట.
ఓకే. సో బై ద టైం లాగ్ రైటర్ ఇక్కడ రాసుకుంటూ వస్తుంది, ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇది స్విచ్ అవుతుందో, స్విచ్ అయ్యడానికి ఆల్రెడీ డేటా అనేది ఇక్కడ కాపీ అయిపోయింది కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ ఓవర్ రైటింగ్ ద డేటా. ఇట్ విల్ స్టార్ట్ ఓవర్ రైటింగ్ ద డేటా అనమాట. డేటా అనేది ఓవర్ రైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ డేటా రాస్తూ ఉంటుంది లాగ్ రైటరు, ఈలోపు దీన్ని మళ్ళీ ఆర్కైవ్ చేస్తుంది అనమాట. ఆర్కైవర్ ప్రాసెస్ దీన్ని కూడా ఆర్కైవ్ చేస్తుంది. అంటే ఆర్కైవ్ చేయడం అంటే బ్యాకప్ తీసుకోవటం, ఇందులో ఉన్న డేటాని ఇంకొక వేరే లొకేషన్స్లో ఫైల్లోకి రాసుకుంటుంది అనమాట. దాన్నే మనము ఆర్కైవింగ్ అంటాము, దీన్నే ఆర్కైవింగ్. సో ఇది ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయ్యేలోపు ఇది మళ్ళీ ఆర్కైవర్ ప్రాసెస్ ఇక్కడ రాసుకుందో, మళ్ళీ ఇది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇలా స్విచ్ అవుతుంది. సో ఈ విధంగా సైక్లిక్ మేనర్లో 1 by 1 లాగ్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏది స్విచ్ అవుతుంటుంది? లాగ్ రైటర్ అనేది రీడు లాగ్ బఫర్ నుంచి లెట్స్ సే ఇక్కడ మనకి రీడు లాగ్ బఫర్ ఉందనుకోండి, రీడు లాగ్ బఫర్ ఇది మెమరీ ఏరియా, ఇన్స్టెన్స్లో ఉన్న మెమరీ ఏరియా. సో ఫస్ట్ ఇందులో చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి ఫస్ట్ లాగ్ రైటర్ అనేది మనకి ఇక్కడ LGWR అనేది ఫస్ట్ ఫైల్లో రాస్తుంది. ఇది కంప్లీట్ అవ్వగానే లాగ్ రైటరు మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడికి స్విచ్ అవుతుంది అనమాట. స్విచ్ అవుతుంది. ఈలోపు ఆర్కైవర్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి అనేది ఆర్కైవర్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఇందులో రాసేస్తుంది అనమాట. ఆర్కైవర్ ప్రాసెస్ ఇందులో ఉన్న డేటాను మొత్తాన్ని ఇక్కడికి ఫ్లష్ చేసేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ రీడు లాగ్ రైటర్ ఇది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఆర్కైవర్ ప్రాసెస్ ఇందులోకి స్విచ్ అవుతుంది. సో ఇట్లా ఇది సైక్లిక్ 1 by 1 రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి 1 by 1 రొటేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆర్కైవ్ లాగ్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక లొకేషన్లో మనకు లొకేషన్ మెన్షన్ చేస్తాము, అక్కడ అవి స్విచ్ అయినప్పుడల్లా ఒక ఆర్కైవ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇట్లా కీప్ ఆన్ ఇంక్రీజింగ్ దీస్ ఆన్లైన్ రీడు లాగ్ ఫైల్స్ని ఆర్కైవ్ అయినప్పుడు సేమ్ సైజ్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా. సో దీస్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అనమాట. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఆర్కైవ్ లాగ్ ఫైల్స్, ఆర్కైవ్ రీడు లాగ్ ఫైల్స్ ఆర్ ఆఫ్లైన్ రీడు లాగ్ ఫైల్స్. వీటిని మనము ఆఫ్లైన్ రీడు లాగ్ ఫైల్స్ అంటాము లేదా ఆర్కైవ్డ్ రీడు లాగ్ ఫైల్స్. దీస్ ఆర్ కాల్డ్ ఆన్లైన్ రీడు లాగ్ ఫైల్స్. ఇవి ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాయి అంటే లాగ్ రైటరు keep on writing and once it's filled then it will switch to here. Once it's filled it will switch to here. But these are only just backup copies anamata. That is the reason these are all offline. Okay, these are all offline. So this archiving from redo log files to these files, which background process will write the information, will copy the information? That is nothing but archiver process. Background process. And this is optional. ఎందుకు మనం దీన్ని ఆప్షనల్ అంటున్నాము అంటే ఆర్కైవింగ్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. మనం డేటాబేస్ లెవెల్లో ఆర్కైవింగ్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే ఆర్కైవర్ ప్రాసెస్ అనేది ఈ బ్యాకప్ అనేది ఆర్కైవ్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మనము ఆర్కైవ్ ప్రాసెస్ అనేది డిజేబుల్ చేసామనుకోండి, సో వాట్ ఇట్ విల్ డూ, లాగ్ రైటర్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తుంది, దెన్ ఇట్ విల్ గో టు ద రీడు లాగ్ గ్రూప్ 2, దెన్ ఇట్ విల్ ఫిల్ దిస్ రీడు లాగ్ ఫైల్. వన్స్ ఇది ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఓన్లీ 2 ఉన్నాయి మన దగ్గర రీడు లాగ్ ఫైల్స్. సో వన్స్ కంప్లీటెడ్ ఇట్ విల్ స్విచ్ టు హియర్, వన్స్ దిస్ కంప్లీట్స్ ఇట్ విల్ స్విచ్ టు హియర్. ఎందుకు? మనము నో ఆర్కైవింగ్ లాగ్ మోడ్లో పెట్టాం డేటాబేస్ని, నో ఆర్కైవింగ్ లాగ్ మోడ్లో. సో అలాంటప్పుడు ఇందులో ఉన్న డేటా అనేది ఓవర్ రైట్ అయిపోతుంది. సో ఓవర్ రైట్ అయినప్పుడు మనకు డేటాబేస్ అనేది క్రాష్ అయింది అనుకోండి, మళ్ళీ మనం డేటాబేస్ అప్ చేసినప్పుడు ఈ రీడు ఇన్ఫర్మేషన్ అంటే లాస్ట్ 1 hourలో జరిగిన రీడు ఇన్ఫర్మేషన్ అంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనం రికవరీ చేయలేము అనమాట. ఓకే, మరి అలాంటప్పుడు డేటా లాస్ అనేది జరుగుతుంది. మనకు డేటా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ప్రొడక్షన్ సర్వర్లో డేటా లాస్ అవుతుంది, ఓకే, ఆర్కైవింగ్ లాగ్ మోడ్లో లేకపోతే డెఫినెట్లీ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ డేటా లాస్. ఐఎమ్ నాట్ సెయింగ్ 100% డేటా లాస్ అవుద్దని చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ మనకి ఇక్కడ కమిట్ అయిన ఇన్ఫర్మేషను డీబీ రైటరు బఫర్ క్యాష్ నుంచి డేటా ఫైల్స్లో రాసిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫైల్స్లో రాసిందనుకోండి ఆల్రెడీ, ఓకే, సో మనకు ఓన్లీ పవర్ షట్ డౌన్ అవ్వటం వలన ఓన్లీ జస్ట్ ఇన్స్టెన్సే క్రాష్ అయింది, డేటా ఫైల్స్ మనకి ఎలాంటి నష్టం జరగల. అలాంటప్పుడు నెక్స్ట్ మనం డేటాబేస్ అప్ చేసినప్పుడు
ఆల్రెడీ చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా ఫైల్స్లో ఉంది కాబట్టి అలాంటప్పుడు మనకి ఎలాంటి డ్యామేజ్ జరగదు అనమాట, డేటా లాస్ అనేది అవ్వదు. ఓకే, సో అలాంటి సిచ్యువేషనే మనకు ప్రతిసారి వస్తుందని చెప్పలేము కదా. మేబీ డిస్క్ కరప్షన్ అవ్వచ్చు, అవునా, లేదు పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా మనకి డేటా ఫైల్స్లో ఇంకా కమిట్ అయిన డేటా ఫైల్స్లో రాయలేదు డీబీ రైటర్. మరి అలాంటప్పుడు ఓకే, ఇది ఆల్రెడీ మనకి ఈ ఫైల్స్లో ఓవర్ రైట్ అయిపోయింది, ఆల్రెడీ ఓవర్ రైట్ చేసింది లాగ్ రైటర్ అనేది. ఓకే, మరి అలాంటప్పుడు మనకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది, రికవరీ మనం ఎక్కడి నుంచి చేయాలి, అవునా కదా. సో అందుకోసమే ప్రొడక్షన్ సర్వర్స్లో 100% ఆర్కైవింగ్ లాగ్ అనేది ఎనేబుల్ చేస్తాము. 100% అనేది ఆర్కైవింగ్ లాగ్ అంటే ఆర్కైవింగ్ అనేది ఎనేబుల్ చేస్తాము. ఎందుకు ఎనేబుల్ చేయాలి, ఆర్కైవింగ్ లాగ్ ఎనేబుల్ చేయకపోతే డేటా ఓవర్ రైడ్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డేటా ఫైల్ లాస్ అయిందంటే మనకి మళ్ళీ రీస్టోర్ చేసిన తర్వాత రికవర్ చేయడానికి మన దగ్గర డేటా అనేది ఉండదు, ఆల్రెడీ ఓవర్ రైట్ అయి ఉంటాయి లాగ్ ఫైల్స్ అనేవి. సో దట్ ఈస్ ద రీజన్ డెఫినెట్లీ ఆర్కైవింగ్ లాగ్ అనేది ఎనేబుల్ చేసి ఉంటుంది అనమాట. మనకు డౌట్ రావచ్చు ఏమని, మనము లిమిట్ ఏం లేదు కదా, వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ రెడో లాగ్ గ్రూప్స్ కదా, మనం రెడో లాగ్ గ్రూప్స్ అనేవి మనం కావాలంటే ఇంకా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే, ఇలా నువ్వు ఎన్నెన్ని రెడో లాగ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తావు, అవునా కదా. ఇలా మనం నంబర్ ఆఫ్ రెడో లాగ్ గ్రూప్స్ అనేది స్విచ్ చేసుకుంటూ వెళ్ళలేము కదా. సో దట్ విల్ బి ఏ టిడియస్ జాబ్ అనమాట, ఓకే. సో మనకు నెంబర్ ఆఫ్ రెడో లాగ్ గ్రూప్స్ ఎక్కువ అయ్యేకొంది దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ కరప్టింగ్ ఆఫ్ దీస్ రెడో లాగ్ గ్రూప్స్ ఆల్సో, అవునా కదా. డిఫరెంట్ డిస్క్స్లో ఉంచుతాం, ఆ డిస్క్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకే కామన్గా మన ప్రొడక్షన్ డేటాబేస్లో మనకు డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, మన ట్రాన్సాక్షన్ రిక్వైర్మెంట్, దాన్ని బట్టి మనం రెడో లాగ్ గ్రూప్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, ఎంత సైజ్ డిఫైన్ చేయాలి అనేది మనము డేటాబేస్ డిజైన్ లెవెల్లోనే చెక్ చేస్తామన్నమాట. ఒకవేళ మనకి అడిగాడు అనుకోండి ఇంటర్వ్యూలో, ఎన్ని రెడో లాగ్ గ్రూప్స్ అవసరం నీ ప్రొడక్షన్ డేటాబేస్కి, లేదా ఎంత సైజ్ అవసరం అనేది నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు అనేది అడిగితే వి విల్ డిస్కస్ దట్ ఇన్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్లో మనకి ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం రిపోర్ట్లో చూడొచ్చు, ఈ రెడో లాగ్స్ రిలేటెడ్ ఇష్యూ వస్తుందా అనేది మనము ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తామన్నమాట. ఆ రిపోర్ట్లో ఈ రెడో లాగ్స్ అనేవి తక్కువ ఉన్నాయి అందువల్ల మనకి ప్రాబ్లం అవుతుంది డేటాబేస్లో, లేదా సైజ్ తక్కువ ఉంది అందువల్ల మనకు డేటాబేస్లో ఇష్యూ వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఆ రిపోర్ట్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం రెడో లాగ్ గ్రూప్స్ అనేది ఇంక్రీజ్ చేయాలా లేదా, ఓకే, రెడో లాగ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలా, మేబీ ఇప్పుడు 1 GB అనుకోండి, 2 GB రెడో లాగ్ ఫైల్స్ క్రియేట్ చేయాలా, ఇట్లా ఇది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ చేయడానికి డిఫాల్ట్ సైజ్ ఏదైతే ఉంటాయో ఆ సైజులోనే ఉందాము. సో మనం ఆర్కైవింగ్ లాగ్ అనేది కంపల్సరీగా ఎనేబుల్ అయి ఉంటుంది ప్రొడక్షన్ సర్వర్లో, బికాస్ ఆర్కైవ్ లాగ్ ఎనేబుల్ అయితేనే మనం డేటా అనేది 100% రికవరీ చేయగలము, లేదు అంటే మనం 100 రికవరీ అనేది చేయలేము. ఓకే, సో ప్రొడక్షన్ సర్వర్లో 100% రెడో లాగ్ ఆర్కైవింగ్ అనేది ఎనేబుల్ చేస్తాము. ఓకే, సో ఇంకా 2-3 సిచ్యువేషన్స్లో మనకు ఆర్కైవింగ్ అనేది కంపల్సరీ ఎనేబుల్ అవ్వాలి, అవి మనం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో నాన్ ప్రొడక్షన్ సర్వర్స్ అంటే డెవ్ సర్వర్స్ కానివ్వండి, టెస్టింగ్ సర్వర్స్ కానివ్వండి, స్టేజింగ్ సర్వర్స్ కానివ్వండి, ఓకే, ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో మనం ఆర్కైవింగ్ లాగ్ ఎనేబుల్ చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదనమాట. ఎందుకు, అక్కడ లైవ్ డేటా ఉండదు, కస్టమర్స్ డేటా ఉండదు, ఓన్లీ టెస్టింగ్ డేటా ఉంటుంది, ఓన్లీ డెవలపింగ్ డేటా ఉంటుంది. ఈవెన్ దో అక్కడ మనం ఆర్కైవ్ లాగ్ ఎనేబుల్ అవ్వకపోయినా ఈ ఫైల్స్ అనేవి ఓవర్ రైట్ అయినా కూడా ఇన్ కేస్ ఆఫ్ డేటాబేస్ లాస్ అంటే డేటా ఫైల్స్ ఏం లాస్ అయినా కూడా మనం రికవర్ చేయకపోయినా ఏం కాదు, జస్ట్ మనం డేటా ఫైల్స్ నుంచి బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయొచ్చు, లేదా అంటే ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి మళ్ళీ మనం రీఫ్రెష్ చేయొచ్చు, అంటే క్లోనింగ్ చేసుకోవచ్చు ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, బికాస్ దిస్ ఈజ్ నాట్ లైవ్ డేటా. డెవ్ సర్వర్లో టెస్ట్ సర్వర్లో లైవ్ డేటా ఉండదు కదా, అవునా కదా. ఇన్ కేస్ మనకు రికవరీ, ఇన్ కేస్ సర్వర్ క్రాష్ అయినా ఓకే, మనకు డేటా రెడో లాగ్ ఫైల్స్ ఆర్కైవ్ అవ్వకపోయినా కూడా ఓవర్ రైట్ అయిపోయి మనకి ఇన్ కేస్ ఆ డేటా అనేది మనకి డేటా ఫైల్స్లో లేదనుకోండి, అలాంటప్పుడు మనం రికవరీ చేయలేము. ఈవెన్ దో రికవర్ చేయలేకపోయినా నో ప్రాబ్లం, బికాస్ దట్ ఈస్ ఎ టెస్టింగ్ సర్వర్. ఎందుకు అక్కడ కామన్గా ఎవరి డేటా ఉంటుంది, జస్ట్ డెవలపర్స్, టెస్టర్స్, వీళ్ళు సిమ్యులేట్ చేసే డేటా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మనం ఆ డేటా లాస్ అయినా కూడా నో ప్రాబ్లం, వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ప్రొడక్షన్ డైరెక్ట్లీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్ అనమాట. బట్ ఇన్ ప్రొడక్షన్ సర్వర్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ కస్టమర్స్ లైవ్ డేటా. సో మనం ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా మనము లాస్ అవ్వడానికి వీలు లేదు. దట్ ఈస్ ద రీజన్ ఆర్కైవింగ్ అనేది మ్యాండేటరీ ఇన్ ప్రొడక్షన్ సర్వర్స్. ఓకే,
So minimum is 2 redo log groups, and each group we should have at least 1 log file. సో redo log writer అనేది ఇది ఫిల్ అయిన తర్వాత లాగ్ స్విచ్ చేసి ఆటోమేటిక్గా సెకండ్ గ్రూప్లో నా లాగ్ ఫైల్లో రాస్తుంది. ఆటోమేటిక్గా ఇది ఫిల్ అయినప్పుడు ఇది ఆర్కైవింగ్ అవుతుంది. మళ్ళీ లాగ్ రైటర్ ఇది ఫిల్ చేసి మళ్ళీ స్విచ్ అయినప్పుడు ఆర్కైవర్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆటోమేటిక్ ఇది మళ్ళీ ఆర్కైవ్ చేయడం జరుగుతుంది. ఆర్కైవింగ్ ఈజ్ నథింగ్ బట్ కాపీ, సేమ్ డేటాను వేరే ఫైల్లో కాపీ చేస్తాను అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఈ రీడు లాగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రీడు లాగ్ గ్రూప్స్లో ఈ రీడు లాగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైల్కి నంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. నంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. దాన్ని లాగ్ సీక్వెన్స్ నంబర్ అంటాము. దాన్ని మనము లాగ్ సీక్వెన్స్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ఫస్ట్ లాగ్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్. ఓకే, దిస్ ఈజ్ సీక్వెన్స్ నంబర్ 1, దెన్ దిస్ ఈజ్ సీక్వెన్స్ నంబర్ 2 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో వన్స్ ఎప్పుడైతే ఇది కంప్లీట్ అవుతుందో ఇట్ విల్ గో టు సీక్వెన్స్ నంబర్ 2. ఓకే, సో వన్స్ ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇట్ విల్ కమ్, ఎప్పుడైతే ఇది ఆర్కైవ్ అవుతుందో అగైన్ లాగ్ రైటర్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో దిస్ సీక్వెన్స్ విల్ బికమ్ 3. దిస్ విల్ బికమ్ రీడు లాగ్ గ్రూప్స్ సేమే ఉంటాయి, గ్రూప్ నేమ్ చేంజ్ అవ్వవు, కానీ ఫైల్ సీక్వెన్స్ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఫైల్ నేమ్స్ కూడా అలానే ఉంటాయి, కానీ సీక్వెన్స్ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ టైం లాగ్ స్విచ్ అయినప్పుడల్లా ఒక నంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ రీడు లాగ్ ఫైల్ 1 2 3 4 5 ఇట్లా ఈ నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే సేమ్ నంబర్ అనేది ఇక్కడ కాపీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ అనుకోండి, స్విచ్ అయినప్పుడు ఈ ఫస్ట్ ఫైల్ అనేది ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఇది స్విచ్ అయినప్పుడు సెకండ్ అనేది ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫైల్ స్విచ్ అయినప్పుడు థర్డ్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఇట్లా 1 2 3 4 సేమ్ నంబర్స్ ఇక్కడ అసైన్ అవుతాయి బ్యాకప్లో. ఇక్కడ ఇది నంబర్స్ కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. స్విచ్ అయినప్పుడల్లా కొత్త నంబర్ అనేది అసైన్ చేస్తూ ఉంటుంది. ఆ నంబర్స్ ఎందుకు అవసరము అంటే మనం రికవరీ చేసేటప్పుడు ఈ నెంబర్ బేస్డ్ మీద మనం రికవర్ చేస్తాం అనమాట. ఇప్పుడు లైక్ 50 ఆర్కైవ్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి ఈరోజు, 50 ఫైల్స్ అనేవి. సో మనం 1 by 1 ఫస్ట్ ఆర్కైవ్ అప్లై చేస్తాము, సెకండ్ ఆర్కైవ్ అప్లై చేస్తాము. ఇట్లా మనం రీస్టోర్ అండ్ రికవరీ పర్పస్ కోసం మనం ఈ ఫైల్స్కి మనం నంబరింగ్ అనేది అసైన్ చేస్తాము. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడు లాగ్ ఫైల్స్. So these files are important when database crash occurs. In case if you want to recover the database, then we have to apply the redo log files. Okay, then archive log files also required. ఎందుకు మనకు రెండు స్విచ్ అయినప్పుడు ఓవర్ రైట్ అయిపోతుంది, మనం రీడు లాగ్ ఫైల్స్ నుంచి రికవరీ అనేది అప్లై చేయలేమన్నమాట. సో డెఫినెట్గా ఫస్ట్ మనం ఆర్కైవ్ లాగ్స్ అప్లై చేయాలి, ఆ తర్వాత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రీడు లాగ్ ఫైల్స్లో ఉంటుంది కాబట్టి రీడు లాగ్ ఫైల్స్ నుంచి మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనం డీటెయిల్డ్గా బ్యాకప్ అండ్ రికవరీలో మనం డిస్కస్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ మనం అసలు రీడు లాగ్ ఫైల్స్ ఎందుకు అవసరం అనేది మనం డిస్కస్ చేసామన్నమాట. ఓకే, సో లెట్స్ సీ ఇన్ అవర్ డేటాబేస్ how many redo log files are there, how many redo log groups are there, and what is the status of these redo log groups. మనం ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ రీడు లాగ్ ఫైల్ యొక్క స్టేటస్ ఏంటి, ఈ గ్రూప్స్ యొక్క స్టేటస్ ఏంటి. ఓకే, సో వాట్ ఈస్ ద స్టేటస్ అనేది కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట. వాట్ ఈస్ ద స్టేటస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గ్రూప్స్ స్టేటస్ ఎలా ఉంటుంది అనేది కూడా. ఓకే, హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్, వెదర్ ఆర్కైవ్ లాగ్ మోడ్ ఈజ్ ఎనేబుల్డ్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా మనము చెక్ చేస్తాం చేద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఆర్కైవ్ లాగ్ ఎనేబుల్ అయిందా లేదా డేటాబేస్లో అని చెక్ చేయాలంటే జస్ట్ గో ఫర్ ఆర్కైవ్ లాగ్ లిస్ట్. జస్ట్ ఎంటర్ ఆర్కైవ్ లాగ్ లిస్ట్. ఇట్ విల్ షో యూ ఆటోమేటిక్ ఆర్కైవల్ ఎనేబుల్డ్. దట్ మీన్స్ వీ నీడ్ నాట్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్. మనం ఏమి వాటిని కాపీ చేయాలి లేదా ఆర్కైవ్ చేయండి, కాపీ చేయమని మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే లాగ్ స్విచ్ అవుతుందో, ఒక లాగ్ ఫైల్ నుంచి వేరే లాగ్ ఫైల్కి లాగ్ రైటర్ స్విచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆర్కైవ్ అనేది అవుతుంది అనమాట. ఆర్కైవ్ అనేది అవుతుంది. అలాగే డేటాబేస్ లాగ్ మోడ్, ఆర్కైవ్ లాగ్ మోడ్. వాట్ ఈస్ ద డేటాబేస్ లాగ్ మోడ్? ఆర్కైవ్ లాగ్ మోడ్. So this way you can check whether archive log mode is enabled or not. Okay, then archive destination అంటే ఎక్కడ కాపీ చేస్తుంది, ఎక్కడ ఇవి ఆర్కైవ్ అవుతాయి ఈ ఫైల్స్ అనేవి, రీడు లాగ్ ఫైల్స్ కాపీయింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే యూజ్ DB రికవరీ ఫైల్ డెస్ట్.
యూస్ డీబీ రికవరీ ఫైల్ డెస్ట్ అంటే డేటాబేస్ రికవరీ ఫైల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ డెస్టినేషన్లో ఈ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయమని చెప్తుంది అనమాట. ఓకే, సో వీ విల్ ఆల్సో డిస్కస్ దట్ అసలు ఆర్కైవ్ లాగ్ నుంచి నో ఆర్కైవ్ లాగ్ మోడ్లకి ఎలా ఎనేబుల్ చేంజ్ చేస్తాము. ఒకవేళ డేటాబేస్ నో ఆర్కైవ్ లాగ్ మోడ్లో ఉంటే మనం ఆర్కైవ్ లాగ్ మోడ్లోకి ఎలా తీసుకొస్తాము. ఒకవేళ మనకు డెస్టినేషన్ ఇది కాకుండా వేరే డెస్టినేషన్ కావాలంటే ఎలా చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఒకరోజు డిస్కస్ చేద్దాము ప్రాక్టికల్గా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు జంప్, మన టాపిక్ డీవియేట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో. సో ఇఫ్ యూ సే లైక్ షో పారామీటర్ db అండర్స్కోర్ రికవరీ అని అంటే దిస్ ఈజ్ ద డెస్టినేషన్ అనమాట. దిస్ ఈజ్ ద డెస్టినేషన్. ఈ డెస్టినేషన్లో మనం ఆర్కైవ్ లాగ్ ఫైల్స్ అనేవి చూడొచ్చు. ఓకే, సో ఇది మనకి ఏఎస్ఎం ద్వారా చూడాలి. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ కన్ఫ్యూజ్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి రేపు నేను వేరే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాను, అక్కడ మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఓల్డెస్ట్ ఆన్లైన్ లాగ్ సీక్వెన్స్. నేనేం చెప్పాను, ప్రతి లాగ్కి ఒక సీక్వెన్స్ నంబర్ అనేది అసైన్ చేస్తాము, ఓకే, సో వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ లాగ్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ నంబర్ 30 అనమాట. నెక్స్ట్ లాగ్ సీక్వెన్స్ టు ఆర్కైవ్ అనేది 31st అనమాట. ఆల్రెడీ 30th సీక్వెన్స్ అనేది ఆర్కైవ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఆర్కైవ్ అవ్వాల్సిన లాగ్ సీక్వెన్స్ నెంబర్ 31st అనమాట. కరెంట్ లాగ్ సీక్వెన్స్, ప్రస్తుతం లాగ్ రైటర్ అనేది 31st సీక్వెన్స్ లాగ్లో రాస్తా ఉంది అనమాట. 31st లాగ్ సీక్వెన్స్లో రాస్తుంది అనమాట లాగ్ రైటర్ అనేది. ఓకే, సో వన్స్ ఇది ఫిల్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ ఇది ఆర్కైవ్ అవుద్ది అనమాట. అందుకే నెక్స్ట్ లాగ్ సీక్వెన్స్ టు ఆర్కైవ్ అనేది 31st ఉంది, కరెంట్ లాగ్ సీక్వెన్స్ కూడా 31st ఉంది అనమాట. సో ఈ రెండు సేమ్ ఉంటాయి. కరెంట్ లాగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదే కదా నెక్స్ట్ ఆర్కైవ్ ఏది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అందుకే రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఓల్డెస్ట్ లాగ్ సీక్వెన్స్ వచ్చేసి 30 అనమాట. ఓకే, సో ఫస్ట్ వీ విల్ సీ హౌ మెనీ రీడు లాగ్ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ మై డేటాబేస్. అసలు నా డేటాబేస్లో రీడు లాగ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, ఈచ్ రీడు లాగ్ గ్రూప్లో ఎన్ని లాగ్ ఫైల్స్ ఉన్నాయో మనం చెక్ చేయాలి. సో అలా చెక్ చేయాలి అంటే సో there is a view called $v$log. $v$log. So there is a view called $v$log. So if you go for select group hash is nothing but group name అనమాట. ఓకే, సో థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు లైక్ మనకు ఇక్కడ ఒక డేటాబేసే ఉంది కాబట్టి, అంటే ఒక ఇన్స్టెన్స్ ఒక డేటాబేస్ కాబట్టి మనకు థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది అనమాట. అదే మనకు రియల్ అప్లికేషన్లో వచ్చేసి 2-3 ఇన్స్టెన్స్లు ఉంటాయి ఒకే డేటాబేస్కి. అక్కడ మనకు థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 అనేది నీకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఎన్ని ఇన్స్టెన్స్లు ఉన్నాయి మనకి డేటాబేస్లో? ఒకటే ఉంది. వన్ ఇన్స్టెన్స్ వన్ డేటాబేస్ అంటే ఒక మెమరీ కాంపోనెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ప్లస్ ఒక సిఆర్డి ఫైల్ అనమాట. అవునా కదా? ఈ సర్వర్లో ఎన్ని ఇన్స్టెన్స్లు ఉన్నాయి మనకి? ఒకటే ఇన్స్టెన్స్ ఉంది. అవునా కదా? మనం అదే డిస్కస్ చేసాం కదా. ఇన్స్టెన్స్ ప్లస్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఆరకిల్ డేటాబేస్ సర్వర్ అన్నాం. సో అందుకే థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్. ఒక ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి థ్రెడ్ హ్యాష్ ఈజ్ నథింగ్ బట్ 1 అనమాట. అలాగే సీక్వెన్స్ హ్యాష్ అంటే సీక్వెన్స్ నంబర్ అనమాట. అలాగే సైజ్ అనమాట. హౌ మచ్ సైజ్ ఆఫ్ ద మై సీక్వెన్స్ అంటే రీడ్ లాగ్ ఫైల్ యొక్క సైజ్ ఎంత, రీడ్ లాగ్ ఫైల్ యొక్క సైజ్ బైట్స్లో అనమాట. ఇది బైట్స్లో ఉందన్నమాట. ఓకే, సో అలాగే మెంబర్స్, హౌ మెనీ మెంబర్, ఒక గ్రూప్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి. ఓకే, అలాగే వెదర్ దట్ ఫైల్ ఈజ్ ఆర్కైవ్డ్ ఆర్ నాట్, ఆ ఫైల్ అనేది రీడ్ లాగ్ ఫైల్ అనేది ఆర్కైవ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు. అలాగే స్టేటస్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది log file, we can check it. So ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు, we can check that later from $v$log. So you can see here we have group 1 and group 2. Actually this is real application cluster. Actually ఇది ర్యాక్ అనమాట. అందుకే ఇది మనకి
థ్రెడ్ 2 కూడా చూపిస్తుంది, అంటే ఇన్స్టెన్స్ 2 కూడా చూపిస్తుంది. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్, జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. సో యూ కెన్ సీ హియర్ రీడూ లాగ్ గ్రూప్ నంబర్ వచ్చేసి 1, ఫస్ట్ గ్రూప్ అనమాట. ఇది సెకండ్ గ్రూప్, ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్ అనమాట. సో ఇఫ్ యూ సీ డయాగ్రామ్, దిస్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్, దిస్ ఈస్ ద సెకండ్ గ్రూప్ అనమాట. ఓకే, దెన్ యూ కెన్ సీ హియర్ థ్రెడ్ వచ్చేసి ఇన్స్టెన్స్, ఫస్ట్ ఇన్స్టెన్స్ కాబట్టి ఇది ఇన్స్టెన్స్ 1 అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్స్టెన్స్ 1. ఒక ఇన్స్టెన్స్లో 2 గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2 అనమాట. సో నేనేం చెప్పాను, మినిమం 2 గ్రూప్స్ ఉండాలి డేటాబేస్ క్రియేట్ అవ్వాలంటే. మినిమం 2 గ్రూప్స్ కంపల్సరీ, మినిమం 2 గ్రూప్స్ ఆర్ మ్యాండేటరీ. అందుకే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంది. మరి ఈచ్ గ్రూప్లో హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్, దట్ మీన్స్ హౌ మెనీ లాగ్ ఫైల్స్. ఈ గ్రూప్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి అంటే ఈచ్ గ్రూప్లో 2 మెంబర్స్ ఉన్నాయి, అన్నమాట. ఓకే, సో 2 మెంబర్స్లో కూడా సేమే ఉంటుంది, 2 మెంబర్స్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఒకటి ఒరిజినల్ ఫైలు, ఇంకొకటి మిర్రర్ అనమాట, ఇంకోటి మిర్రర్డ్ కాపీ అనమాట. సో ఫస్ట్ ఫైల్లో ఏదైతే రాస్తుందో అదే ఫైల్ సెకండ్ ఫైల్లో కూడా కాపీ అవుతుంది అనమాట. కాకపోతే 2 ఫైల్స్ మనం డిఫరెంట్ డిస్క్స్లో పెట్టుకుంటాము, సో దట్ ఇన్ కేస్ ఫస్ట్ ఫైల్ కానీ మనకి కాపీ కరప్ట్ అవుతే సెకండ్ ఫైల్లో ఆల్రెడీ సేమ్ డేటా కాపీ అవుతుంది కాబట్టి అది మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 2 ఉన్నాయి కాబట్టి మల్టీప్లెక్సింగ్ అయిందనమాట. 2 ఉన్నాయి కాబట్టి ఇది రీడూ లాగ్స్ మల్టీప్లెక్సింగ్లో ఉన్నాయి. అదే ఇక్కడ ఒక గ్రూప్లో ఒకటే లాగ్ ఉందనుకోండి, ఒకటే మెంబర్ ఉందనుకోండి, సో దిస్ ఈజ్ నాట్ మల్టీప్లెక్స్డ్. సో అలాంటప్పుడు ఇన్ కేస్ ఈ గ్రూప్లో ఉన్న ఈ లాగ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఒకటే ఉంటుంది కాబట్టి ఆ లాగ్ ఫైల్ కరప్ట్ అయింది అనుకోండి, డెఫినెట్గా మనకు డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవునా కదా. సో లాగ్ రైటర్ ఈ లాగ్ ఫైల్లో రాస్తున్నప్పుడు అది ఇంకా కంప్లీట్గా లాగ్ ఫైల్ ఫిల్ అయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్ ఆర్కైవర్ అనేది బ్యాకప్ తీసుకుంటుంది. ఒకవేళ 90% అది కంప్లీట్ అయినప్పుడు ఆ ఫైల్ కరప్ట్ అయింది అనుకోండి, ఆ రీడూ లాగ్ ఫైల్ అనేది, అప్పుడు మనకు బ్యాకప్ ఉండదు కదా మన దగ్గర. సో అలాంటప్పుడు డెఫినెట్గా డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకే వరకులు ఏం చెప్పుద్ది అంటే మినిమం 2 మెంబర్స్ను క్రియేట్ చేయండి ఒక గ్రూప్లో మినిమం 2 మెంబర్స్ అనేవి రికమెండ్ చేస్తాను అనమాట. కానీ మ్యాండేటరీ ఏం కాదు, ఒక ఫైల్ ఉంటే చాలు. ఎందుకు, ఒక ఫైల్ ఉంటే చాలు అనమాట. లాగ్ రైటర్ ఆ ఫైల్లో రాసుకుంటే వెళ్తుంది, కంప్లీట్ అయితే వేరే ఫైల్కి స్విచ్ అవుతుంది, వేరే గ్రూప్కి, అవునా. సో కానీ 2 ఉన్నాయనుకోండి, మిర్రర్ కాపీ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ దెన్ వీ కెన్ రీస్టోర్ ఇట్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ ద అడ్వాంటేజ్, అదర్వైజ్ నో నీడ్ ఆఫ్ దట్. ఎందుకు, సేమ్ డేటానే ఉంటుంది కదా అది 2 ఫైల్స్లో, అలాంటప్పుడు 2 ఎందుకు, ఒకటి చాలు కదా. ఓకే, కానీ బ్యాకప్ పర్పస్గా మనం 2 క్రియేట్ చేసుకుంటే మంచిది అనమాట. మనం డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఆరకిల్ మేనేజ్డ్ ఫైల్ OMF అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రీడూ లాగ్ మెంబర్స్ అనేవి మల్టీప్లెక్స్ అవ్వడం జరిగింది, రీడూ లాగ్ ఫైల్స్ అనేవి మల్టీప్లెక్స్ అవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈజ్ సెకండ్ గ్రూప్, ఇందులో కూడా 2 ఫైల్స్ అనేవి ఉండడం జరిగింది. సో సీక్వెన్స్ నంబర్, వాట్ ఈస్ ద రీడూ లాగ్ గ్రూప్ 1, what is the latest sequence number? 31 is the sequence number. That means as of now 30 times మనకు స్విచ్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్, సో నెక్స్ట్ సెకండ్కి స్విచ్ అయ్యింది, సో సెకండ్ ఫిల్ అవ్వగానే మళ్ళీ థర్డ్కి వచ్చింది, థర్డ్ ఫిల్ అవ్వగానే మళ్ళీ ఫోర్త్, ఇట్లా లాగ్ స్విచ్ అనేది 30 times అయింది. సో కరెంట్ లాగ్ సీక్వెన్స్ నెంబర్ 31st అనమాట. సో యూ కెన్ సీ దిస్ ఈస్ ద కరెంట్ లాగ్ వేర్ లాగ్ రైటర్ ఈస్ రైటింగ్. దిస్ ఈస్ ద current redo log file. This is the current redo log group. You can say current redo log group where log writer is writing. That is the reason status is current. That means this is the, for example, first group అనుకోండి, log writer ఫస్ట్ ఇందులో రాస్తా ఉందన్నమాట. లాగ్ రైటర్ ఎక్కడైతే రీడూ లాగ్ బఫర్ నుంచి చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉంటుందో, దాన్ని మనము కరెంట్ రీడూ లాగ్ ఫైల్ అంటాము. స్టేటస్ దాన్ని కరెంట్ స్టేటస్లో ఉంటుంది అనమాట, దాన్నే కరెంట్ అంటాము. ఎప్పుడైతే రీడూ లాగ్ గ్రూపు, ఎప్పుడైతే లాగ్ స్విచ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్. సో నెక్స్ట్ కరెంట్ కాకుండా ఏంటుంది, సెకండ్ గ్రూప్ ఉంది కదా,
సో సెకండ్ గ్రూప్లో ఉన్న లాగ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఇది ఇన్యాక్టివ్లో ఉంటుంది అనమాట. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఇన్యాక్టివ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రైటింగ్, the log writer is not writing into this log group. Log writer is not writing any information from this log group and in this log file. So log group లో ఒక ఫైల్ ఉంటుంది కాబట్టి ఈ లాగ్ ఫైల్లో రీడు లాగ్ ఫైల్లో లాగ్ రైటర్ అనేది ఇన్ఫర్మేషన్ రాయట్లేదు అనమాట, ఇన్ఫర్మేషన్ అనేది రాయటం లేదు. అందుకే దీన్ని ఇన్యాక్టివ్ అంటున్నాం, అందుకే దీన్ని ఇన్యాక్టివ్. అలాగే మనకి నాట్ ఓన్లీ ఇన్యాక్టివ్, ఐ విల్ టెల్ యూ ద ఫైల్ స్టేటసెస్. Let's take the notepad. So actually ga manaki redo log file status వచ్చేసి ఒకటి వచ్చేసి current, next వచ్చేసి active, next వచ్చేసి inactive, okay, next వచ్చేసి unused. సో ఈ స్టేటస్లు ఉంటాయి. యూ కెన్ సీ కరెంట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, అన్యూస్డ్. సో కరెంట్ అంటే ఏంటి? రీడు లాగ్ రైటర్ అనేది లాగ్ బఫర్ నుంచి ప్రజెంట్ ఈ ఫైల్లో రాస్తుంది అనమాట, యాక్టివ్ అంటే ఏంటంటే, యాక్టివ్ అని ఎప్పుడు అంటాము అంటే ఆల్రెడీ ఈ ఫైల్లో కరెంట్ లాగ్ ఫైల్లో ఎప్పుడైతే రాస్తుందో ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఈ ఫైల్ ఉదాహరణకి వీ హ్యావ్ ఎ డయాగ్రామ్ కదా, ఈ ఫైల్లో రాస్తుంది లాగ్ రైటర్, ఇది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది లాగ్ స్విచ్ అయ్యి ఈ సెకండ్ ఫైల్లోకి వచ్చింది. ఇప్పుడు లాగ్ రైటర్ అనేది సెకండ్ ఫైల్లో రాస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది ఏదైతే స్విచ్ అవుతుందో ఇది యాక్టివ్ అవుతుంది. ఫస్ట్ కరెంట్ నుంచి ఇట్ విల్ బికమ్ యాక్టివ్ రీడు లాగ్ ఫైల్. ఓకే, మరి యాక్టివ్ నుంచి ఇది ఇన్యాక్టివ్ ఎప్పుడు అవుతుంది? యాక్టివ్ రీడు లాగ్ ఫైల్ నుంచి ఇది ఇన్యాక్టివ్ ఎప్పుడు అవుతుంది అంటే ఆర్కైవర్ ప్రాసెస్ ఇందులో ఉన్న డేటాని ఎప్పుడైతే కాపీ చేస్తుందో, ఎప్పుడైతే ఆర్కైవ్ లాగ్ ఫైల్లోకి కాపీ చేస్తుందో దెన్ ఇట్ విల్ బికమ్ ఇన్యాక్టివ్ ఫైల్. ఫస్ట్ ఇట్ విల్ బికమ్ కరెంట్ రీడు లాగ్ ఫైల్. వన్స్ రీడు లాగ్ రైటర్ స్విచ్ టు నెక్స్ట్ ఫైల్, ఎప్పుడు స్విచ్ అవుతుంది? ఇది కంప్లీట్ అయిపోయినప్పుడు. ఓకే, మరి అప్పుడు ఇట్ విల్ బికమ్ యాక్టివ్ అనమాట, కరెంట్ నుంచి యాక్టివ్ అవుతుంది. మరి యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఆర్కైవర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఈ యాక్టివ్ రీడు లాగ్ ఫైల్లో ఉన్న డేటాని ఆర్కైవ్ లాగ్ ఫైల్లోకి కాపీ చేస్తూ జరుగుతుందో, వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కాపీడ్ టు ద ఆర్కైవ్డ్ లాగ్ ఫైల్, దెన్ దిస్ ఫైల్ విల్ బికమ్ ఇన్యాక్టివ్. ఆర్కైవ్ అయిన తర్వాతనే అది ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్, యూ కెన్ సీ ఆర్కైవ్డ్ ఎస్. అందుకే ఆల్రెడీ ఆర్కైవ్డ్ అయింది అంటే ఆర్కైవరు ఆల్రెడీ కాపీ చేసింది కాబట్టి it has become inactive. You can see it has become inactive. ఓకే, మరి అన్యూజ్డ్ ఎప్పుడు ఉంటుంది? వెన్ వీ కెన్ సీ అన్యూజ్డ్ స్టేటస్ అంటే మనం ఒక కొత్త రీడు లాగ్ ఫైల్ని క్రియేట్ చేసాము, ఒక కొత్త రీడు లాగ్ గ్రూప్ని క్రియేట్ చేసాము. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ one group, two groups. If I add one more group, that is unused because first time మనం క్రియేట్ చేస్తాం కాబట్టి అది ఇంతవరకు అసలు లాగ్ రైటర్ యూజ్ చేయలేదు. ఇంతవరకు ఆ లాగ్ రైటర్ అనేది ఆ గ్రూప్ని యూజ్ చేయాలి, అసలు టచ్ చేయాలి. అలాంటప్పుడు దట్ విల్ బికమ్ అన్యూజ్డ్. ఇంతవరకు దాన్ని యూజ్ చేయలేదన్నమాట. ఒకసారి యూజ్ చేసాము అంటే దెన్ దట్ విల్ బికమ్ కరెంట్, ఇన్యాక్టివ్ ఆర్ యాక్టివ్. ఈ మూడు స్టేటస్లోనే ఉంటుంది అనమాట. అసలు ఇంతవరకు యూజ్ చేయలేము, ఫ్రెష్గా రీడు లాగ్ గ్రూప్ అనేది అనమాట. అలాంటప్పుడు దట్ విల్ బికమ్ అన్యూజ్డ్ అనమాట. సో ఎప్పుడు మనం ఆ స్టేటస్ చూస్తాము అంటే జనరల్గా మనం డేటాబేస్ క్రియేట్ చేసినాం, ఇమ్మీడియట్గా వీ కెన్ సీ దట్. ఇఫ్ వి యాడ్ ఎనీ రీడు లాగ్ గ్రూప్, మనం ఏదైనా కొత్త రీడు లాగ్ గ్రూప్ గిన మనం యాడ్ చేసినట్లయితే దెన్ వీ కెన్ సీ అన్యూజ్డ్ స్టేటస్ అనమాట. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కరెంట్లో ఉంది కదా, ఇది యాక్టివ్ అవ్వాలి అంటే ఇది ఫిల్ అయిన తర్వాతనే స్విచ్ అవ్వదు, ఫిల్ అవ్వకముందు స్విచ్ అవ్వదు. నేను మాన్యువల్గా కూడా దీన్ని స్విచ్ చేయొచ్చు, అంటే లాగ్ రైటర్ని ఫోర్స్ఫుల్గా
లాగ్ రైటర్ని ఫోర్స్ఫుల్గా ఈ లాగ్ ఫైల్ నుంచి వేరే లాగ్ ఫైల్లోకి స్విచ్ చేయమని ఫోర్స్ఫుల్గా మనం చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్టర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్. ఓకే, సో ఇది ఎప్పుడెప్పుడు చేస్తాము, ఎందుకు చేస్తాము అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, కమింగ్ క్లాసెస్లో. యాజ్ ఆఫ్ నో జస్ట్ రిమెంబర్ సిస్టమ్ స్విచ్ లాగ్ ఫైల్. ద మొమెంట్ నేను ఫోర్స్ఫుల్గా దీన్ని స్విచ్ చేశా. సో ఇఫ్ యూ సీ ద స్టేటస్ హియర్, if you see status here, immediately it become active, immediately it becomes active, and redo log group 2 become current, redo log group 2 become current. ఓకే, సో మరి ఇది ఆర్కైవ్డ్ అయింది కదా. సో ఇమ్మీడియట్గాను మళ్ళీ మనము మళ్ళీ స్విచ్ చేసామనుకోండి, దట్ విల్ బికమ్ ఇన్యాక్టివ్. ఎందుకు, ఆల్రెడీ ఆర్కైవ్డ్ అయింది కాబట్టి. సో ఇంకా దాని అవసరం రాలా, వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోద్ది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇట్ విల్ బికమ్ ఇన్యాక్టివ్ అనమాట. ఓకే, సో దెన్ వెన్ ఎవర్ అగైన్ అకర్స్, దెన్ దిస్ విల్ బికమ్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, అండ్ దిస్ విల్ బికమ్ కరెంట్ అనమాట. సో లైక్ దిస్ ఇట్ విల్ సైక్లిక్ స్విచ్ అనమాట. కంప్లీట్ అయిన ఆటోమేటిక్గా స్విచ్ అవుతూ ఉంటుంది, మనం ఏం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆర్కైవింగ్ కూడా ఆటోమేటిక్గా అవుతుంటుంది అనమాట. ఆర్కైవింగ్ కూడా, కాపీయింగ్ కూడా ఆటోమేటిక్గా అవుతుంటుంది. అండ్ దీస్ ఆర్ ది బైట్స్. సో దట్ మీన్స్ ఇది, if you convert this into MBs, if you convert this into, these are bytes. If you divide it by 1024 KB, if you divide it by 1024, then it will become MB anamata. So that means 50 MB. The redo log file size is 50 MB anamata. Redo log file size is 50 MB. So if you remember ఇంత ముందు మనకి లేటెస్ట్ వచ్చేసి కరెంట్ రీడ్ లాగ్ నెంబర్ వచ్చేసి 31 ఉండేది. సో నౌ ఇట్ బికమ్స్ 32. ఇట్లా ఒక్కొక్క నంబర్ అనే సీక్వెన్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా సీక్వెన్స్ నంబరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నౌ దిస్ ఈస్ ద కరెంట్ లాగ్ సీక్వెన్స్ నంబర్, దిస్ ఈస్ ద యాక్టివ్ సీక్వెన్స్ నంబర్ అనమాట. దిస్ ఈస్ ద యాక్టివ్ సీక్వెన్స్ నంబర్, అండ్ దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది రీడ్ లాగ్ ఫైల్. దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద రీడ్ లాగ్ ఫైల్. మనం ఐ థింక్ బైట్స్ తర్వాత ఈ కాలం మిస్ చేసాము, దట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ షోయింగ్ లైక్ దట్. దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది redo log file anamata. So like this, if you want, we can add one more redo log group, and for current group you can add one more redo log file if you want. Okay, so like this we can do, you can drop it if you don't want. So this will practically we will see tomorrow. Today I'm not going to touch the practicality, so I'm just explaining the theory, what is the use of the redo log files. Okay, what is the importance of archiving those redo log files, అసలు ఆర్కైవింగ్ అనేది ఎందుకు చేయాలి, ఆర్కైవింగ్ అనేది మనము ఎందుకు చేయాలి అనేది కూడా చూస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు నో ద లొకేషన్ వేర్ దిస్ మెంబర్స్ ఎగ్జిస్ట్, అసలు లొకేషన్ తెలియాలి నాకు, అవునా. దీస్ ఆర్ ఫైల్స్ అంటున్నాం, దీస్ ఆర్ ఫైల్స్. సో వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద లొకేషన్ వేర్ దీస్ ఫైల్స్ ఆర్ క్రియేటింగ్. ఇఫ్ యూ వాంట్ టు నో దట్, then we have a view called $log file, $log file. So if you just select, okay, member, you just select member, and if you just go for type, and if you just go for status, then you can see okay, so you can see here members. So these are the members, and status is, type is online redo log files. These are online redo log files. Status generally ఇది చూపించదు, in case an issue వచ్చినప్పుడు then it will throw you some status over here. And if you want to know, like you can see each group you can see 2 files. This is nothing but thread 1. So thread 1 లో ఇదొక ఫైల్ అన్నమాట. ఓకే, ఎందుకు మల్టీప్లెక్స్ అయినాయి కాబట్టి గ్రూప్ 1లో ఇది ఒక 2 ఫైల్స్, ఇది 18, 19. అలాగే గ్రూప్ 2లో 20, 21. These two are the members, and this is the location. In this location, this is the file name. Okay, so అలాగే we have group 3 and group 4 also.
So in each group, we have two members. In each group, we have two members. Okay. So that is the reason we can see the location and the file name. So this is the group ID and this is the file ID, sequence, the file number, file name, naming order, file naming order. So మనం డేటాబేస్ DBCA ద్వారా క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇలా వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్ అవర్ ఓన్ కన్వెన్షన్స్ ఆల్సో. మన ఓన్ నేమ్స్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. కావాలి అంటే మన ఓన్ నేమ్స్ కూడా డిఫైన్ చేయొచ్చు ఇక్కడ. లైక్ redo log group 1, redo log group 2, like that also we can define it. But name is not mandatory. You can give any name. That's not a problem. That is not a problem. So from $log and $log file, we can see what are the names and what is the locations. And from $log, we can see how many groups we have for each instance, how many groups are there, and what is the current sequence number, what is the status. Okay, so like this we can see it. Tomorrow we are going to add like redo log groups. So that time we can see unused status also. Okay, so we will switch manually, we will drop the redo log groups, we will add one more log file to the current redo log group. So like this, I mean to say multiplexing, everything we will see practically. Okay. So our next important file is, we have discussed so far control file, redo log files. Then we have left with only one file, that is nothing but database file. That is nothing but database files. So database files are the actual files where users data and systems data will be saved. The database internal data will be saved here. I mean database metadata save అవుతుంది ఇక్కడ. అలాగే కస్టమర్స్ యొక్క యాక్చువల్ డేటా కూడా సేవ్ అవుతుంది అన్నమాట. సో కస్టమర్స్ డేటాబేస్ యొక్క ఇంటర్నల్ మెటా డేటా అంటే ఏంటి? ఇప్పుడు మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని యూజర్స్ క్రియేట్ అవుతారు, అవునా? సో కొన్ని టేబుల్స్ క్రియేట్ అవుతాయి, కొన్ని వ్యూస్ క్రియేట్ అవుతాయి, కొన్ని ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి, సీక్వెన్స్, ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ system related objects will be created, అవునా? So many system related objects are going to create. మరి అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినప్పుడు వాటి యొక్క మెటా డేటా మొత్తం కూడా స్టోర్ అవ్వాలి కదా. మరి ఎక్కడ స్టోర్ అవుతుంది? దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ అవర్ డేటాబేస్ ఫైల్స్. అలాగే మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాము, ఆ టేబుల్లో ఒక 1 million రికార్డ్స్, 2 million రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాము. ఆ కస్టమర్స్ డేటా కూడా డేటాబేస్ ఫైల్స్ లోనే మనకి స్టోర్ అవుతుంది అన్నమాట. సో డేటాబేస్ ఫైల్స్ లోనే మనకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఓకే, లెట్స్ టేక్ 5 minutes బ్రేక్, దెన్ వి విల్ కంటిన్యూ అనదర్ 15-20 minutes. ఎందుకంటే మళ్ళీ మనకి ఈరోజు ఫ్లో బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ వి విల్ గెట్ సమ్ కంటిన్యూటీ, మనకి బ్రేక్ అవుద్ది. సో అందుకని నేను థియరీ వరకు కంప్లీట్ చేస్తాను ఈరోజు, సో దట్ వీ కెన్ డూ ప్రాక్టికల్స్. లైక్ డేటాబేస్ ఫైల్స్ ఎట్లా మేనేజ్ చేస్తాము, redo log ఫైల్స్ ఎట్లా మేనేజ్ చేస్తాము, కంట్రోల్ ఫైల్స్ ఎలా మేనేజ్ చేస్తాము అని ప్రాక్టికల్స్ రేపు చూస్తాం కాబట్టి, సో డేటాబేస్ ఫైల్స్ గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక 10-15 minutes ఎక్కువ పట్టదు. ఓకే, సో ఒక 5 minutes బ్రేక్ తీసుకొని దెన్ 9 to 9:15 or 9:20 we can finish database files అన్నమాట. ఓకే, లెట్స్ టేక్ 5 minutes బ్రేక్. ప్రాబ్లం ఏం లేదు ఎవరికి? ఇఫ్ ఇట్ గోస్ టు 9:15, 9:20 నో ప్రాబ్లం కదా. ఎవరికైనా ప్రాబ్లం ఉందా? అంటే 9 తర్వాత ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలి అట్లా ఏం లేదు కదా? ఏదైనా ఉంటే చెప్పండి, సో దట్ వీ కెన్ ఎండ్ అప్. ఎల్స్ వీ కెన్ కంటిన్యూ అనదర్ 15-20 minutes, సో దట్ కంటిన్యూటీ మనకు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నో ఇష్యూస్ కదా? ఎవరికేం ఇష్యూ లేదు కదా? Okay, we'll come back at 9 p.m. and we will continue 15 minutes.
ఓకే, సో రికార్డ్ ప్రోగ్రెస్లో ఉంది కదా రికార్డింగ్. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ పిల్లర్ ఈజ్ డేటాబేస్ ఫైల్స్. సో వన్ పిల్లర్ ఈజ్ like redo log files, the another one is control file, third one is database files. సో మనం ఏమనుకున్నాము, డేటాబేస్ ఫైల్స్లో మనకు వచ్చేసి ఇంటర్నల్ డేటాబేస్ యొక్క ఇంటర్నల్ డేటా స్టోర్ అవుతుంది, సిస్టమ్ టేబుల్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి, మెటా డేటా మొత్తం అన్నమాట, కంప్లీట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ స్టోర్ అవుతున్నాయి. అలాగే వాటితో పాటుగా యూజర్ క్రియేట్ చేసేటువంటి టేబుల్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి, ఇండెక్స్ కానివ్వండి, సో అప్లికేషన్ రిలేటెడ్ మెటా డేటా మరియు అప్లికేషన్ రిలేటెడ్ డేటా, అంటే కస్టమైజ్డ్ యూజర్స్ డేటా అనేది కూడా డేటా ఫైల్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ డేటా ఫైల్స్ అనేది ఫిజికల్ స్ట్రక్చర్ అన్నమాట. సో వీ కెన్ సీ దీస్ డేటా ఫైల్స్, వీ కెన్ సీ దీస్ డేటా ఫైల్స్. ఈ డేటా ఫైల్స్ మనం ఫిజికల్గా చూడొచ్చు, అంటే ఏంటి, ఏ ఫైల్ సిస్టంలో స్టోర్ అయి ఉన్నాయి ఏంటి అనేది. మరి ఈ డేటా ఫైల్స్ అనేది మనం మేనేజ్ చేయలేము, అంటే ఏంటి, మనం డైరెక్ట్గా ఎడిట్ చేయలేము. ఇవి బైనరీ ఫైల్స్. అంటే ఏంటి, మనం విఏ ఎడిటర్ ద్వారా కానీ మనం ఓన్గా ఎడిట్ చేయడము, ఓకే, డిలీట్ చేయడము, ఇలా మనం వీటిని టచ్ చేయకూడదు అనమాట. ఓన్లీ డేటాబేస్ రైటర్ కెన్ రైట్ ద ఇన్ఫర్మేషన్, ఓన్లీ డేటాబేస్ రైటర్ కెన్ డిలీట్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. డిలీట్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఓన్లీ డేటాబేస్ రైటర్ మాత్రమే దీన్ని ఆపరేట్ చేయగలరు. ఓకే, సో యాక్చువల్గా మనకి ఈ డేటా ఫైల్స్ని, అంటే డేటాబేస్ ఫైల్స్ని మేనేజ్ చేయడము ఫిజికల్గా అయితే మనకు కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఫిజికల్ డేటాబేస్ ఫైల్స్ని మేనేజ్ చేయడము డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, లేదా ఇంటర్నల్గా మనం అడ్మినిస్ట్రేట్ చేయడం అనేది ఫిజికల్ ఫైల్స్ని, ఇది కష్టం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి ఒక 100 డేటాబేస్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఈ 100 డేటాబేస్ ఫైల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 టేబుల్స్ ఉన్నాయి. ఈ 10 టేబుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ యొక్క డేటా ఏ డేటాబేస్ ఫైల్లో ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది, అవునా కదా? సో ఏ డేటాబేస్ ఫైల్లో ఉంది అనేది మనకు తెలియదు. సో మనం ఎక్కడ స్టోర్ చేయాలి అనేది కూడా మనకు తెలియదు, అవునా? సో అలాగే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టేబుల్ను మనం బ్యాకప్ చేయాలి, లేదా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రికార్డ్ చేయాలి. సో ఏ డేటా బ్లాక్స్లో ఉంటుంది, సో ఇట్లా మేనేజ్ చేయాలి, డేటాబేస్ని ఇలా ఇంటర్నల్గా మేనేజ్ చేసుకోవడానికి డైరెక్ట్గా మనం ఫిజికల్ ఫైల్స్ని మేనేజ్ చేయడం కష్టం అనమాట. సో అందుకనే ఒరాకిల్ ఏం చేశాడంటే ఈ కంప్లీట్ ఫిజికల్ డేటాబేస్ని, అంటే ఈ కంప్లీట్ ఫిజికల్ డేటాబేస్ ఫైల్స్ని లాజికల్ కంటైనర్గా కన్వర్ట్ చేశాడనమాట. ఈ డేటాబేస్ ఫైల్స్ని లాజికల్ ఫైల్స్, ఆర్ యూ కెన్ సే లాజికల్ కంటైనర్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ కంటైనర్, అంటే ఫిజికల్గా డిస్క్లో డేటా అనేది సేవ్ అవుతుంది. ఆ ఫిజికల్గా డిస్క్లో సేవ్ అయిన డేటాని లాజికల్గా కన్వర్ట్ చేశాడు అనమాట, లాజికల్ కంటైనర్గా కన్వర్ట్ చేశాడు. సో మనము ఓన్లీ లాజికల్ కంటైనర్స్తోనే ఇంటరాక్ట్ అవుతాం యాజ్ అ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ అప్లికేషన్ యూజర్స్ కానివ్వండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి. వీ విల్ మేనేజ్ ది లాజికల్ కంటైనర్, ఆటోమేటిక్గా అది ఫిజికల్ కంటైనర్ను మేనేజ్ చేస్తుంది అనమాట. ఎందుకు, ముందు లాజికల్ కంటైనర్ అనేది ఫిజికల్ కంటైనర్ నుంచి డిఫైన్ చేసాం మనం, అంతే కదా? ఇప్పుడు లైక్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాము, వర్చువల్ క్రియేట్ చేయాలంటే ముందు మనకు ఫిజికల్ మెషిన్ ఉండాలి కదా, అప్పుడే మనం దాని నుంచి వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ చేయగలము. సో దట్ వీ కెన్ మేనేజ్ అవర్ వర్చువల్ మెషిన్స్. సో వర్చువల్ మెషిన్స్ మేనేజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అండర్లయింగ్ ఫిజికల్ సిస్టమ్ అనేది మేనేజ్ అవుతూ ఉంటుంది. అండర్లయింగ్ ఫిజికల్ సిస్టమ్ అనేది మనకి స్పేస్ కానివ్వండి, ర్యామ్ కానివ్వండి, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, అవునా కదా? సో సేమ్ ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ఈ డేటాబేస్ ఫైల్స్ నుంచి లాజికల్ కంటైనర్ క్రియేట్ చేశామో, ఆ లాజికల్ కంటైనర్ను మనం మేనేజ్ చేస్తే ఆటోమేటిక్గా దాని కరస్పాండింగ్ ఫిజికల్ కంటైనర్ అనేది మేనేజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే మనము డేటాబేస్ ఫైల్స్ని మనము ఫిజికల్ కంటైనర్ లేదా ఫిజికల్ డేటాబేస్ అంటాము. అలాగే లాజికల్ కంటైనర్ ఏదైతే ఉందో డేటాబేస్లో దాన్ని మనము టేబుల్ స్పేసెస్ అంటాము. లాజికల్ కంటైనర్ని మనము టేబుల్ స్పేస్ అంటాం అనమాట. లాజికల్ కంటైనర్ని టేబుల్ స్పేస్ అంటాం. సో ఇంకా మనం డీటెయిల్డ్గా వెళ్తే ఈ డేటాబేస్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో మనకు ఫిజికల్గా హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయని చెప్పాం, సేవ్ అవుతాయి అన్నాం.
అంటే ఏంటి, ఇప్పుడు లైక్ లినక్స్ ప్లాట్ఫామ్ తీసుకుంటే లినక్స్లో U01 కానీ U02 కానీ ఫైల్ సిస్టమ్ ఉంటుంది. లైక్ 10 GB ఉంది అనుకోండి ఫైల్ సిస్టమ్. ఆ 10 GB ఫైల్ సిస్టమ్ కూడా మనకి బ్లాక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్స్ అంటాం వాటిని మనం, ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్స్, లైక్ ఓఎస్ బ్లాక్స్ అంటాం. ఆ ఓఎస్ బ్లాక్ యొక్క సైజు లైక్ 512 KB ఉండొచ్చు, లేదా 1 KB ఉండొచ్చు, 2 KB, 3 KB, 4 KB, 8 KB, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండింగ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ విల్ బి లైక్ 2 KB, 4 KB, 1 KB, ఇలా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మనం U02 ఫైల్ సిస్టమ్ తీసుకుంటే అందులో ఒక డేటాబేస్ తీసుకున్నట్లయితే ఆ డేటాబేస్లో ఒక 10 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 10 ఫైల్స్ కూడా అందులో సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఈచ్ ఫైల్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్స్గా కన్వర్ట్ అవుతుంది. ఉదాహరణకి ఒక డేటా ఫైల్ తీసుకున్నాము. ఆ డేటా ఫైల్ యొక్క సైజు 1 MB అనుకోండి. ఆ 1 MB అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఇట్ విల్ బి కలెక్షన్ ఆఫ్ 2 KB బ్లాక్స్. ఇట్ విల్ బి ఏ కలెక్షన్ ఆఫ్ 2 KB బ్లాక్స్ అనుకుందాం ఉదాహరణకి. సో 1 MB ఇంటూ నంబర్ ఆఫ్ 2 KB బ్లాక్స్ అనమాట. ఓకే, సో అట్లా ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది హార్డ్ డిస్క్లో సేవ్ అవుద్ది అనమాట. ఓకే, సో అది ఫిజికల్ బ్లాక్స్. దోస్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫిజికల్ బ్లాక్స్. ఓకే, ఎప్పుడైతే ఈ డేటా ఫైల్స్ ఫిజికల్ స్ట్రక్చర్ని మనం లాజికల్ స్ట్రక్చర్గా కన్వర్ట్ చేస్తున్నామో అప్పుడు వీ హ్యావ్ అవర్ లాజికల్ డేటాబేస్ స్ట్రక్చర్ అనమాట. వీ హ్యావ్ ఏ లాజికల్ డేటాబేస్ స్ట్రక్చర్. సో దట్ వీ విల్ సీ ఇన్ ఏ గ్రాఫిక్గా చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ if you see this is OS block, that means operating system block. Let's say this size is like 1 KB అనుకుందాం. ఓకే, సో size is 1 KB. ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ యొక్క సైజు 1 KB అన్నాం. ఓకే, సో 1 KB అనుకుంటే సో we have this is the actual our diagram. Let's say we have a physical structure. This is one data file. So this data file will be stored in different file systems. డేటా ఫైల్ అనేది హార్డ్ డిస్క్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ హార్డ్ డిస్క్స్ ఉంటాయి మనకి సర్వర్లో. ఫర్ ఎగ్జాంపుల్ SAN అంటే ఏంటి, స్టోరేజ్ అటాచ్డ్ నెట్వర్క్. NAS నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. NFS నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనమాట. సో ఇట్లా ASM రా ఎగ్జాడేటా ఫైల్ సిస్టమ్. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టోరేజ్ టైప్స్. దీస్ ఆర్ ఆల్ స్టోరేజ్ టైప్స్ అనమాట. ఓకే, ఇప్పుడు అజ్యూమ్ దట్ SAN స్టోరేజ్ అనుకుందాం, మన దగ్గర ఉన్నది SAN స్టోరేజ్ అనుకుందాం. సో మన ల్యాప్టాప్లో ఉండేది ఏంటి, స్టోరేజ్ అటాచ్డ్ నెట్వర్క్ మనది. ఈవెన్ స్టోరేజ్ కూడా కాదు, మన డైరెక్ట్లీ అటాచ్డ్ నెట్వర్క్. డాస్ అంటాం, DAS, డైరెక్ట్లీ అటాచ్డ్ స్టోరేజ్, డాస్ అనమాట మనది. ఎందుకు, మన స్టోరేజ్ అనేది డైరెక్ట్గా ల్యాప్టాప్కి అటాచ్ అయ్యి ఉంటుంది ఇది. సో ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ నెట్వర్క్. అవునా, సో అట్లా ఇట్లా డిఫరెంట్ మనం రియల్ టైమ్ సర్వర్స్లో తీసుకుంటే డైరెక్ట్లీ అటాచ్డ్ స్టోరేజెస్ ఉండవు. నార్మల్గా నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్, ఓకే, స్టోరేజ్ అటాచ్డ్ నెట్వర్క్స్, ఇట్లా డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట, NFS అట్లా. ఓకే, సో దీని గురించి మనం డీటెయిల్డ్గా అవసరం లేదు. జస్ట్ ఇమాజిన్ దీస్ ఆర్ లైక్ హార్డ్ డిస్క్స్. సో హార్డ్ డిస్క్లో మన డేటా ఫైల్ అనేది సేవ్ అవుతుంది. అవునా కదా, జస్ట్ లైక్ మనం ఇప్పుడు డేటాబేస్ తీసుకున్నట్లయితే సో ఇందులో మనకి assume that this is one NAS స్టోరేజ్ అనుకుందాం, ఆర్ SAN స్టోరేజ్ అనుకుందాం. సో అందులో ఇది ఒక ఫైల్ సిస్టమ్. సో ఇందులో మనము ఇఫ్ యూ గో టు లెట్స్ సే select file underscore name from db underscore data underscore files. We will discuss this as well. So నేను జస్ట్ మీకు చూపించడానికి select file from dba. Okay, so you can see, so this is the file system. Where our data files are stored. So this is the file name. This is one file name. This is another file name. This is one more file name. So this is the location. This is a storage area. This is the main storage disk drive anamata. This is the main drive. ఉదాహరణకి మౌంట్ పాయింట్ లైక్ U01, U02. సో ఇక్కడ సబ్ డైరెక్టరీస్ అనమాట ఇవన్నీ. సో ఈ పాత్లో మనకి ఫైల్స్ అనేవి సేవ్ అయింది. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ఫైల్స్. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో మన ఈ డేటా ఫైల్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇందులో డేటా ఫైల్స్ అనేది ఉంటుంది కదా, ఇది ఫిజికల్ అనమాట.
దీన్ని మనము లాజికల్ కంటైనర్గా కన్వర్ట్ చేసినప్పుడు ఫస్ట్ లాజికల్ డేటాబేస్ అనుకున్నట్లయితే ఈ లాజికల్ డేటాబేస్లో ఫస్ట్ వచ్చేసి టేబుల్ స్పేస్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి టేబుల్ స్పేస్. సో ఈ ఫిజికల్ కంటైనర్ ఇది, టేబుల్ స్పేస్ ఇస్ ద లాజికల్ కంటైనర్. సో అంటే ఏంటి, ఈ డేటాని ఇక్కడ స్టోర్ అయిన డేటాని లాజికల్గా కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని మనం టేబుల్ స్పేస్ అంటాము. డేటా ఫైల్ ఫిజికల్గా ఉన్న డేటా ఫైల్ని లాజికల్గా కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని టేబుల్ స్పేస్ అంటాము. సో ఇందులో ఉన్న కంప్లీట్ డేటా టేబుల్ స్పేస్లో కూడా ఉంటుంది లాజికల్గా. అసలు డేటా ఫైలే లేదనుకోండి, టేబుల్ స్పేస్ ఉండదు. ఎందుకు, అసలు ఫిజికల్ స్ట్రక్చరే లేకపోతే మనకి లాజికల్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అవునా కదా. మనం అసలు ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిందనుకోండి, నువ్వు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయగలవా? హార్డ్ డిస్క్ అలొకేట్ చేయగలవా? చేయలేము. సేమ్ అనమాట. అసలు ఫిజికల్గా డేటా ఫైల్ లేదనుకోండి, దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ టేబుల్ స్పేస్, దేర్ ఇస్ నో లాజికల్. ఫిజికల్ ఉంటేనే మనం లాజికల్ ఉంటుంది, అవునా? ఒరిజినల్ ఉంటేనే కదా వర్చువల్ ఉండేది. సో దిస్ ఇస్ లైక్ అ వర్చువల్ అనమాట, నాట్ రియల్ అనమాట. ఓకే, బట్ టు మేనేజ్ అవర్ డేటాబేస్, Oracle has come up with a logical database. So data file is the physical container, table space is the logical container. That means when we are creating a database, we will create the logical container. So automatically the physical container will be created. So that means we are telling this is my logical container name, this is the size, this is the file. Then it will create the physical container along with the logical container. We cannot directly create the physical container. That means you cannot say please create data file 1 2 3 4. No, you cannot create like that. While creating the physical database, we have to mention the logical container name also. So like we have many data files in the database. Manaku oka data file kadu kada, we can have multiple data files in the database, avuna kada. So manaku number of data files unnayante, we have multiple table spaces also. In one logical database, in one physical database, we can have multiple data files. Same, in one logical database, we can have multiple table spaces as well. So logical database is nothing but a collection of table spaces, and physical database is nothing but collection of data files. So these are stored physically at operating system level. Okay, now one table space, while we are creating the logical container, table space, we have to mandatorily give the physical data file. We have to mandatorily give the data file name. Then only the data table space will be created. Then only the logical table space will be created. So logical table space container create చేయాలంటే డెఫినెట్గా ఫిజికల్ పాత్ మనం చెప్పాలి, అప్పుడే మనం లాజికల్గా క్రియేట్ చేయగలం అనమాట. సో అందుకే collection of table spaces అన్నాం. So I am creating one table space, for example. While creating this table space, you have to mention at least one data file. After that, ఉదాహరణకి మనం ఒక టేబుల్ స్పేస్ క్రియేట్ చేసాం, అంటే ఒక లాజికల్ స్పేస్ క్రియేట్ చేశాను నేను ఒక డేటాబేస్లో, ఒక లాజికల్ స్పేస్ క్రియేట్ చేశా. దాని కరస్పాండింగ్ ఫిజికల్ ఫైల్ వచ్చేసి 1 GB అనుకుందాం. ఆఫ్టర్ 1 GB, ఒక 1 GB కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ కెన్ రీసైజ్ దిస్ data file to 2 GB, or you can add one more data file. You can add one more data file to the table space. That means one table space can have multiple data files. But one data file cannot belongs to multiple table spaces. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా ఫైల్ ఉంది, దాని ఐడి నెంబర్ 5 అనుకుందాం. ఈ ఫైల్ ఐడి 5 వచ్చేసి ఓన్లీ ఒక టేబుల్ స్పేస్కి మాత్రమే అటాచ్ అయి ఉండాలి. ఒక లాజికల్ టేబుల్ స్పేస్కి మాత్రమే అటాచ్ అయి ఉండాలి. ద సేమ్ ఫైల్ ఐడి కెనాట్ అటాచ్ టు అనదర్ టేబుల్ స్పేస్. ఇంకొక టేబుల్ స్పేస్కి అటాచ్ అవ్వకూడదు. అంటే ఒక డేటా ఫైల్ ఒక టేబుల్ స్పేస్ మాత్రమే అటాచ్ అయి ఉండాలి. కానీ ఒక టేబుల్ స్పేస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ డేటా ఫైల్. బట్ one data file can attach to a one table space only. That is the condition.
Again, this table space is divided into segments. This table space is divided into segments. So దిస్ టేబుల్ స్పేస్ అనేది ఏంటంటే ఏమనుకున్నాం మనం, లాజికల్ స్పేస్ అనుకున్నాం. ఉదాహరణకి ఇది ఫిజికల్ ఫైల్ క్రియేట్ చేస్తాం మనం టేబుల్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు. ఇది ఒక 1 GB అనుకుందాం. సో ఇది లాజికల్గా 1 GB అనుకుందాం, లాజికల్ 1 GB. ఈ లాజికల్ 1 GB మళ్ళీ సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది అనమాట. లైక్ 1 సెగ్మెంట్, 2 సెగ్మెంట్, 3 సెగ్మెంట్స్. అంటే ఈ 1 GB లాజికల్ స్పేస్ లైక్ 200 MB, 500 MB, 300 MB ఇట్లా లాజికల్గా మళ్ళీ సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది, సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది. అంటే టేబుల్ స్పేస్ ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 సెగ్మెంట్ ఆర్ మోర్ దాన్ 1 సెగ్మెంట్. సో టేబుల్ స్పేస్ ఈజ్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 సెగ్మెంట్ ఆర్ మోర్ దాన్ 1 సెగ్మెంట్. దెర్ ఇస్ నో మ్యాండేటరీ టేబుల్ స్పేస్లో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉండాలనే మ్యాండేటరీ ఏం లేదు. ఎలాగైతే మనకు టేబుల్ స్పేస్లో డేటా ఫైల్స్ ఒకటి ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు. టేబుల్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు లాజికల్గా మనం టేబుల్ స్పేస్ క్రియేట్ చేస్తాము, అప్పుడు అట్లీస్ట్ ఒక డేటా ఫైల్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకు, ఫిజికల్ ఫైల్ లేకపోతే లాజికల్ టేబుల్ స్పేస్ లేదు కదా, దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్. అందుకే అట్లీస్ట్ ఒక డేటా ఫైల్ ఉండాలి, కానీ నంబర్ ఆఫ్ డేటా ఫైల్స్ కూడా ఉండొచ్చు, అంటే మల్టిపుల్ డేటా ఫైల్స్ కూడా ఉండొచ్చు టేబుల్ స్పేస్కి. అలాగే టేబుల్ స్పేస్ అనేది లాజికల్ కంటైనర్ అనుకున్నాం కాబట్టి ఈ టేబుల్ స్పేస్లో అట్లీస్ట్ ఒక సెగ్మెంట్ అయితే ఉండాలి, మోర్ దాన్ 1 సెగ్మెంట్ కూడా ఉండొచ్చు, మోర్ దాన్ ఒక సెగ్మెంట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనము టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ టేబుల్ సెగ్మెంట్ ఇన్ దిస్ టేబుల్ స్పేస్, ఇట్ విల్ క్రియేట్ ఎ టేబుల్ సెగ్మెంట్. మనం ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ ఇండెక్స్ సెగ్మెంట్, ఇట్ విల్ క్రియేట్ ఇండెక్స్ సెగ్మెంట్ అనమాట. ఇట్లా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ టేబుల్ స్పేస్లో ఒక సపరేట్ ఏరియా అంటే డివైడ్ చేసుకుంటుంది అనమాట. ఈ టేబుల్ స్పేస్ 1 GB కదా, ఇది లాజికల్గా మళ్ళీ సెగ్మెంట్స్గా డివైడ్ అవుతాయి. ఎలా డివైడ్ అవుతాయి, ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసామనుకోండి, ఎంప్లాయీ సెగ్మెంట్ అదొక ఏరియా అనమాట ఈ టేబుల్ స్పేస్లో. అలాగే డిఈపిటి క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ 1 more సెగ్మెంట్ కాల్డ్ డిఈపిటి సెగ్మెంట్, డిఈపిటి సెగ్మెంట్. సో ఇట్లా నువ్వు ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తావో అన్ని సెగ్మెంట్స్ అనేవి టేబుల్ స్పేస్లో క్రియేట్ అయి ఉంటాయి, అన్ని టేబుల్ స్పేస్ అనేవి క్రియేట్ అయి ఉంటాయి. ఒకవేళ ఈ సెగ్మెంట్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి, ఫిల్ అయిపోయినాయి అనుకోండి, టేబుల్ స్పేస్ కూడా ఫుల్ అయిపోద్ది. సో టేబుల్ స్పేస్ ఫుల్ అయినప్పుడు డేటా ఫైల్ కరస్పాండింగ్ డేటా ఫైల్ ఫుల్ అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంకొక డేటా ఫైల్ యాడ్ చేస్తాము. ఇంకొక డేటా ఫైల్ యాడ్ చేసినప్పుడు ఇంకొక 1 GB వస్తుంది. ఇంకొక 1 GB ఫిజికల్గా యాడ్ అయినప్పుడు లాజికల్గా ఇంకొక 1 GB టేబుల్ స్పేస్లో యాడ్ అవుతుంది. టేబుల్ స్పేస్లో 1 GB లాజికల్గా యాడ్ అయినప్పుడు ఇంకొక సెగ్మెంట్స్ కూడా మనకి స్పేస్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయొచ్చు, అంటే ఇంకొక సెగ్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. అవునా కదా. సో దిస్ ఈజ్ ఆల్ ఇంటర్లింక్డ్, దిస్ ఈజ్ ఫిజికల్, దిస్ ఈజ్ లాజికల్. So again, segment is minimum 1 extent and it is a collection of extents. అంటే ఒక సెగ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు సెగ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఉదాహరణకి ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఎంప్ సెగ్మెంట్ అనేది ఈ టేబుల్ స్పేస్లో క్రియేట్ అవుతుంది అనుకున్నాము. సో ఆ సెగ్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ విల్ అలొకేట్ ఎక్స్టెంట్స్, ఇట్ విల్ అలొకేట్ extends, it will allocate extends. So it is a collection of extends. You can say segment is a collection of extends, segment is a collection of extends. అంటే ఏంటి, ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు that will create a segment, that segment will be collection of extends, collection of extends. Then again, what do you mean by extent, what do you mean by a extent? So extent is a collection of Oracle data blocks, extent is a collection of Oracle data blocks. So Oracle data block, సో ఎక్స్టెంట్ ఈజ్ కాంటీజియస్ అంటే సైమల్టేనియస్ కంటిన్యూస్గా ఒక 4-5 బ్లాక్స్ ఒక ఎక్స్టెంట్గా క్రియేట్ చేసుకుంటుంది, మళ్ళీ ఒక 4-5 బ్లాక్స్ను గ్రూప్ చేసుకొని ఇంకొక ఎక్స్టెంట్ క్రియేట్ అవుతుంది. ఇలా కలెక్షన్ ఆఫ్ ఎక్స్టెంట్స్నే ఒక సెగ్మెంట్ అంటాము, ఇలా కలెక్షన్ ఆఫ్ ఎక్స్టెంట్స్నే ఒక సెగ్మెంట్ అంటాము. దెన్ వాట్ ఆర్ దీస్ ఒరాకిల్ డేటా బ్లాక్స్? అసలు ఈ ఒరాకిల్ డేటా బ్లాక్స్ కూడా లాజికలే కదా. As of now, Oracle data block is a logical block. Extent is a logical extent. Segment is also a logical space. Table space is also a logical space. Avuna kada? Oracle data block is also a logical space. Okay. Then, if you compare that, table space is attached to a data file annam. So, data file lo manaki em untayi? Physical OS blocks untayi. OS blocks. Avuna? Like 2K blocks anukundam. 2K ఇట్లా one block, ఇంకొక బ్లాక్, ఇట్లా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ ఒరాకిల్ బ్లాక్స్ అనేవి లాజికల్గా ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఓఎస్ బ్లాక్, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ వన్ బ్లాక్, దిస్ ఈజ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ అనుకుందాం.
sorry, this is one Oracle block anukundam. This is one Oracle block. Then this is, let's say, it is 8K block. It is 8K and 8 KB anamata. It is 8 KB block. We will discuss what is the Oracle data block size also. If it is 8K block, then it is a collection of operating system blocks. It is a collection of operating system blocks. For example, this is one block. Okay, and this is one more block, operating system block. Okay, so assume that there is one more block and one more block. Assume that this size is 2K. Operating system block size 2K, 2K, 2K. So ఈ 4 blocks ని లాజికల్ గా it will create one Oracle data block. It will create one Oracle data block. So this is one Oracle 8K block, and it contains, it is a group of 4 operating system blocks. Each block is 2K, then it becomes 8K block. So these are physical blocks, but this 8K block, this is a logical block. This is a logical block. So like this, indirectly physical నుంచి మనం లాజికల్ గా కన్వర్ట్ చేస్తాం. డేటా ఫైలే కదా, సో డేటా ఫైల్ నే లాజికల్ గా కన్వర్ట్ చేస్తున్నాం అంతే. ఓకే, జస్ట్ టు మేనేజ్ ఇట్. అంటే ఏంటి, మనం ఒక టేబుల్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు ఈ లాజికల్ బ్లాక్స్ అనేవి, అంటే ఫిజికల్ బ్లాక్స్ లాజికల్ ఒరాకిల్ డేటా బ్లాక్స్ అనేవి అసైన్ అవుతాయి. సో ఇలాంటి ఒక మల్టిపుల్ కంటిన్యూస్ ఒరాకిల్ డేటా బ్లాక్స్ ఎక్స్టెంట్ అవుతుంది. ఈ కంటిన్యూస్ మల్టిపుల్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎక్స్టెంట్స్ సెగ్మెంట్ అవుతుంది. సో కలెక్షన్ ఆఫ్ సెగ్మెంట్స్ టేబుల్ స్పేస్ అవుతుంది. అండ్ టేబుల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా ఫైల్. దెన్ డేటా ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్స్. So these are all interlinked. The physical is converted into logical. That's all. The physical is converted into logical. So the collection of operating system blocks is Oracle data block. This is a logical block. This is a logical block. This is a collection of operating system physical blocks, and it converts as a logical block. That is nothing but operating system Oracle data block. Oracle data block. And continuous or simultaneous or contiguous Oracle data blocks are nothing but extent. And collection of extents are nothing but a segment. Collection of segments are nothing but a table space, and collection of table spaces are nothing but logical database. And each table space contains a data file. Then it will become a physical data files, physical container. I mean, it is a physical database. Okay, so like this, if I want to know what is my Oracle data block size, if I want to know what is my Oracle data block size, assume that the operating system block size is 2K. Okay, so what is my Oracle data block size? What is Oracle data block size? Then you can go here, show parameter, okay, DB block. Then you can see here database block size, database DB block size. You can see 8192 bytes. That means 8 KB. 8 KB. This is my database block size. So like this, you can go for 8 KB blocks, data blocks, I mean logical block, or if you want, you can go for 16 KB, 32 KB, 64 KB, 128 KB. So like this, you can go for the DB block size. In real time, maximum you can see 99.99%, you will see Oracle database block size is 8 KB. Oracle database block size is 8 KB. But if you want, you can increase this while creating the database. You can define this DB block size as 16 KB so that the operating system blocks, it will collect like this 2, right? Instead of 4, it will collect 8 operating system blocks, and it will convert into 16 KB logical Oracle data block. It will convert into logically Oracle data block, like this extent, like this segment, like this table space. Each table space will have at least one data file, So this is the logical database of the Oracle. So like this, as we said, that you can say that collection of table spaces is a logical database, right? If logical database is there, that means corresponding physical database is also there, right? Then only you can create the logical database, right? So then while creating the database,
we have to store the database objects like tables, views, synonyms, sequences, which are created by default internally to maintain our Oracle database metadata. That means we should have the data files to store those objects, right or wrong? We should have objects, we should have data files to store those objects like tables, views and all. సో స్టోర్ చేయాలి అంటే డెఫినెట్గా మనకు డేటా ఫైల్స్ ఉండాలి. డేటా ఫైల్స్ కావాలి అంటే డెఫినెట్గా మనం టేబుల్ స్పేసెస్ క్రియేట్ చేయాలి, అవునా కదా? సో దట్ ఈస్ ద రీజన్ వైల్ వీఆర్ క్రియేటింగ్ అవర్ డేటాబేస్ we have minimum table spaces, we have mandatory table spaces while creating the database. So without those table spaces, we cannot create the database. So we can see here one of the mandatory table space is system, sysocs and users like this. Like users are not mandatory, generally is mandatory kaadu. So we have one more table space called undo table space. Okay, so if you see here for diagrammatically, so this is the database, logical database. We have system table space, users table space, sysocs table space. That means we have created 3 table spaces. That means indirectly we have created 3 data files. వాట్ మనం ఏం డిస్కస్ చేసాము, ఒక టేబుల్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాము అంటే దట్ షుడ్ హ్యావ్ ఏ డేటా ఫైల్. ఇక్కడ 3 టేబుల్ స్పేసెస్ క్రియేట్ చేశాను కాబట్టి డెఫినెట్గా 3 డేటా ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఎందుకు 3 డేటా ఫైల్స్ క్రియేట్ చేయాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిస్టమ్, సిసాక్స్, okay, undo, temp, users like this we will discuss in detail tomorrow as we already time up. Okay, so if you take this table space, you can see this is a table space. It can have segment 1, segment 2, segment 3, segment 4, 5, 6 like this. It is a collection of segments. Okay, in each segment you can have collection of extents. Okay, in each extents you can have Oracle data blocks. So like this, when we are creating database, it should have table spaces. Well, that means when we have table space, definitely it has data files. So you can see here, segment exists in a table space. Segments exist in a table space. అదే కదా మనం డిస్కస్ చేసింది. Then segments are collection of extents. So that is what we discussed. Segments are collection of extents. Then you can see extents are collection of data blocks. Then data blocks are mapped to disk blocks. అవునా కదా, data blocks are mapped to operating system disk blocks. So you can see here, this is one segment and these are the extents, these are the data blocks and these are the disk blocks. Like file system storage level లో ఉన్న అంటే మనం డిస్క్ ఏదైతే అసైన్ చేస్తామో దీస్ ఆర్ ది ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్ బ్లాక్స్. ఇవి లాజికల్గా డేటా బ్లాక్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ లాజికల్ డేటా బ్లాక్స్ ఎక్స్టెన్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ఎక్స్టెన్స్ సెగ్మెంట్ అవుతుంది. సెగ్మెంట్స్ని మనం టేబుల్ స్పేస్ అంటాము. టేబుల్ స్పేస్కి అగైన్ డేటా ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్స్. ఆ విధంగా మనం డేటా ఫైల్ అంటే ఫిజికల్ని లాజికల్గా కన్వర్ట్ చేస్తాము. ఎందుకు ఇలా కన్వర్ట్ చేయాలి అంటే to manage database easily, to manage our Oracle database easily, we have converted our physical database into logical database. So we cannot directly create physical database. Without logical database. While creating database, we have to mention logical containers. That means we have to mention the table spaces and corresponding physical container. That means physical data files. Then only we can create the database. Okay, so there are default table spaces are there. So we will discuss the detailed like what are those, like system, okay, sysocs, then undo table space, and we have temp table space, like we have users table space. Okay, we will discuss tomorrow what is the importance of system table space, what is the importance of sysocs table space, what is the importance of undo, what is the importance of temp, what is the importance of users. Okay, so what kind of data will be there in the system table space, what kind of data will be there in sysocs, what kind of data will be there in undo, what kind of data will be there in temp and users. We will see detailed tomorrow. Just to give you an overview, we will see like
describe underscore db underscore table spaces. Okay, so you can select how many table spaces are there in your database. You can check it. You can check it. Okay, so you can see here system, sysocs, undo tbs1, temp, users, undo tbs2, ggtbs2. So like this, we have 7 table spaces in our database. We have 7 table spaces in our database. Okay, so these I have created. This I have created. Okay, this is created by default when database is created. So using DBCA, మన DBCA ద్వారా డేటాబేస్ క్రియేట్ చేసినట్లయితే సో సిస్టమ్, సిసాక్స్, అండు, టెంప్, యూజర్స్ అనేవి బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతాయి. ఇది నేను క్రియేట్ చేసుకున్నాను నేను గోల్డెన్ గేట్ పర్పస్ కోసము. సో లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ టేబుల్ స్పేసెస్ యాజ్ వెల్. So if I want to know whether this system table space is belongs to a data file, డెఫినెట్గా ఇది ఒక డేటా ఫైల్ ఉండాలి. లేదంటే మనం లాజికల్గా టేబుల్ స్పేస్ క్రియేట్ చేయలేం కదా ఫిజికల్ డేటా ఫైల్ లేకపోతే. ఇప్పుడు నాకు మరి ఈ సిస్టమ్ టేబుల్ స్పేస్ అనేది ఏ డేటా ఫైల్కి అటాచ్ అయి ఉంది అని తెలుసుకోవాలి అంటే we have a view called dba_data_files. This is the view. Then we can go for file name. What is the file name? And each file has its own ID. డేటాబేస్లో ప్రతి ఫైల్కి ఒక ఐడి ఉంటుంది అనమాట. ఐడి అనేది మనం చెక్ చేయొచ్చు. దెన్ వాట్ ఈస్ ద బైట్స్, వాట్ ఈస్ ద సైజ్ ఆల్సో వీ కెన్ సీ హియర్. ఓకే, బైట్స్ నేను ఎంబీలో కన్వర్ట్ చేస్తున్నా. బైట్స్ బై కిలో బైట్స్, మెగాబైట్స్ అనమాట. ఓకే, దెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఆల్ ద స్టేటస్ ఆల్సో యూ కెన్ చెక్ ఇట్. ఓకే, సో స్టేటస్ ఫ్రమ్ db_. So you can see here, let's say I will just format it. Yeah, 60. Okay, so file name 70 is table space name. I will format. Yeah. Line 1. Status. Okay, so okay, no problem. You can see, so this is the file name. This is the file name corresponding to the table space name, and file ID is 1. File ID is 1. So by default, when we create a database, the first file which is going to create is number 1, the file ID number 1. That is nothing, system data file, system table space data file anamata. Okay, so like this you can see the data file name and the file ID, data file name and data file ID and corresponding table space name, So like this we can see anamata. Like this we can see it. Then tomorrow we will see the complete file management. So how to manage the control file, how to manage redo log file. Okay, redo log file, how to manage data file, we will see in detail. Okay, and రేపు ఒక్క క్లాస్లోనే అయిపోదు. సో నెక్స్ట్ క్లాస్ ఈజ్ దట్. సో ఇప్పటితో మనం ఆల్మోస్ట్ ఆల్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసాము. సో వెన్ ఎవర్ రిక్వైర్డ్ మనం అవసరమైనప్పుడల్లా మళ్ళీ టచ్ చేస్తూ ఉంటాం ఆర్కిటెక్చర్ అనేది. మనం 1 డేతో కంప్లీట్ చేసినట్టు కాదనమాట. టిల్ అవర్ కోర్స్ కంప్లీట్స్, వెన్ ఎవర్ రిక్వైర్డ్ we will touch all these things again అనమాట. ఓకే, so tomorrow we will see the file management, like control file management, redo log file management and data file management. So after these file management we will see database startup and shutdown mechanism. Then slowly we will progress anamata. Okay, okay, we will end up the session for today and we will meet tomorrow at 7 PM. Okay, any doubts? Any doubts you want to ask? మధ్యలో కూడా ఇంటరప్ట్ చేసి అడగొచ్చు. ఎక్కడైనా పాయింట్ అర్థం కానప్పుడు యూ కెన్ ఇంటరప్ట్ అండ్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. నేను లాస్ట్లో అడిగేదానికంటే కూడా మీరు మధ్యలో కూడా అడగొచ్చు, నో ప్రాబ్లం. క్లియరా? వాట్ ఈస్ redo log file, what is the use of that? Okay, what is the control file, what is the use of that? What is the data file, what is the use of that? ఓకే, సో ఈ 3 ఫైల్స్ గురించి కొంచెం మీరు థియరీ అనేది చదవండి ఈరోజు. ఓకే, గూగుల్లో కానీ యూట్యూబ్లో వేరెవర్ యూ కెన్ గెట్ ఇట్.
జస్ట్ హ్యావ్ సమ్ రీక్యాప్. ఓకే, సో అక్కడక్కడ కొంచెం చదువుతూ మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది అనమాట. సో దట్ వీ కెన్ ఈజీలీ ప్రాక్టీస్ టుమారో. రేపు మనం ప్రాక్టికల్గా ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, సీ యూ టుమారో at 7 p.m.